చేసుకుంటారు. ఏదో తేడా వచ్చేస్తోంది, పూర్వం అంత టైం మనం వాడటలేదు, సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం, ఏటో తిరుగుతోంది మనస్సు. కాబట్టి ఓ 4 చోట్ల ఉపన్యాసాలు ఒప్పేసుకుంటే దీని తుళ్ళు ఆగిపోతుంది. చచ్చినట్టు పంచగట్టుకుని వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ కూర్చుని ఏదో ఒకటి మాట్లాడడం మొదలెడుతుంది. కూర్చుంటుందా కూర్చోదా? కాబట్టి డేట్లు ఇచ్చే ఉపన్యాసాలకి దీని తుళ్ళు అణిగిపోయింది అక్కడతో. ఇది నువ్వు సాక్షిగా చూసి నియంత్రించాలి. అలా నియంత్రించకపోతే పాడు చేసేస్తాయి ఇంద్రియాలు, మనస్సు పాడు చేసేస్తుంది. ఎవరు చెప్తారండి మన కోసం? ఎవడైనా పక్కింటివాడో ఆ పక్కింటివాడో ఈ మాటలు చెప్పరు. దత్తాత్రేయుల వారికి మన ఎందు కారుణ్యం కాబట్టి, ఒరే నాయనా దీపపు పురుగు ఎలా చెడిపోతుందో అలా చెడిపోతున్నావు ఇంద్రియాలకి, జాగ్రత్త. ఈశ్వరుడి దగ్గర శరణాగతైనా చెయ్యి వాటి బలాన్ని ఒప్పుకొని, లేదా సత్పురుష సహవాసమైనా చెయ్యి. ఈ రెండిటి చేత నువ్వు గట్టెక్కుతావని దీపపు పురుగుని అడ్డుపెట్టి, నేను దీపపు పురుగులో గురువుని నేర్చుకున్నానని నువ్వు కూడా అలా లోపల అంత శోధన చేస్తే దీని నుంచి బయటపడగలవని మనకి మార్గోపదేశం చేశారు. చూడండి, రేపటి రోజునే శ్రీరామనవమి కళ్యాణోత్సవం. స్వామి కళ్యాణోత్సవం అనేటప్పటికి అబ్బాయి 8 గంటలకు ఏదో హాయిగా సెలవు వచ్చింది, 8 గంటలకు ఎక్కడికో పోదాం అనుకున్నాం, ఏదో సెలవు హాయిగా చక్కగా పడుకుని లేచి ఏదో 8 గంటలకి టిఫిన్ తిని టీవీలో ఏదో వస్తుంది చూద్దాం అనుకున్నాం. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు, బోడిగుండు వేసుకుని 7:30కు వచ్చేయండి, 7:45కి వచ్చేయండి అంటాడు. తిరగబడుతుంది మనస్సు. కానీ అలా కుదరదు. శ్రీరామనవమి ఏడాదికి ఒకసారి వస్తుంది. టీవీ రేపు చూద్దు కానీ రేపు మాత్రం నిర్దాక్షిణ్యంగా చెప్తున్నాను, తెల్లవారకట్ట లేచి నువ్వు స్నానం చేసి 7:30 అయ్యేటప్పటికి ఇక్కడ ఉంటాం మనం అంతే అని మీరు ఒక పూనికి తీసుకున్నారనుకోండి, మీరు రాగలుగుతారు. మిమ్మల్ని ఆ మనస్సు ఏం చేస్తుందంటే, అలాగే చెప్తాడు లేదు, సాయంకాలం వద్దాం పడుకుందాం లేదు అందనుకోండి. ఒకవేళ మీరు అలారం కొట్టినా అప్పుడు ఏమంటుందో తెలుసా అండి, అది అదును చూసుకొట్టేస్తుంది దెబ్బ. అబ్బా ఏముంది అలా అంటారు, కానీ 8ంటికి ఏం మొదలవదు, ఉట్టిది 9 అయిపోతుంది లేదు, అప్పటికి మనం వెళ్ళిపోమంటే స్నానం చేసి వెళ్ళిపోతాం, కాసేపు పడుకుందాం నొక్కేస్తుంది ఎడం చేత్తో. ఎంత గమ్మత్తుగా పడుకోబెట్టేస్తుందో చూడండి. ఆ దెబ్బ ఏ 8ంటికో లేస్తాడు, 8:30కో లేస్తాడు, అంతా తెగులుతాడు. ఇంతలోకి ఎవరో ఎదురొస్తారు, ఎవరో ఇంటికి వస్తారు, వాళ్ళతో మాట్లాడతాడు, పేపర్ చదువుతాడు, అన్నీ చేస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి జనం వెళ్ళిపోతూ కనపడతారు. ఏమంటే కళ్యాణం అయిపోయిందని అంటారు. అప్పుడు కొంచెం చిన్న బాధ కలుగుతుంది, అయ్యో రాలేకపోయానే అని. అంటే ఓడిపోయాడు తన దగ్గర తానే. గెలుస్తారా ఓడుతారా నీ పరిశ్రమ మీద ఉంటుంది. ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు చూడండి. ఈ ఒక్క విషయం ఓ 15 రోజులు నిజంగా ఇంద్రియాలంటే ఏమిటి, వాటి ఆట ఎలా ఉంటుంది, వాటి మనస్సు ఎలా ఉంటుంది, మనస్సుకి ఇంద్రియాలకి సంబంధం ఎలా ఉంటుంది, ఆ మధ్యలో ఉండే కవాట బంధనం ఎలా ఉంటుంది, దాన్ని తొలగించాలంటే ధ్యానం ఎలా చేస్తారు, ఈ విషయాలన్నీ ప్రతిపాదన చేయడానికి సమయం తక్కువగా ఉన్న కారణం చేత నేను దాన్ని అక్కడతో వదిలిపెట్టేస్తున్నాను. కాబట్టి దీపపు పురుగు ఒక గురువు అయినది. దీప పురుగు తర్వాత భ్రమరము అంటే తుమ్మెద చూడండి, తుమ్మెదని చూసి నేను గురువుగా స్వీకరించినాను. ఎంత గొప్ప మాటలండి నిజంగా దత్తాత్రేయుల వారి. తుమ్మెద గురువు ఏమిటి అంటే, తుమ్మెద దగ్గర 2 గొప్ప లక్షణాలు ఉంటాయి. తుమ్మెద ఎగురుతూ ఉంటుంది, ఎగురుతున్నప్పుడు ఓ గడ్డి పువ్వు కనపడింది అనుకోండి, దాని మీద వాలి కొద్దిగా తేనె అందులోంచి లాక్కుంటుంది. అక్కడ మందార పువ్వు కనపడింది అనుకోండి, ఆ మందార పువ్వు మీద వాలి ఆ మందార పువ్వులోంచి కొంచెం తేనె లాక్కుంటుంది. అక్కడ గులాబీ పువ్వు కనపడింది అనుకోండి, దాని మీద వాలి అందులోంచి తేనె లాక్కుంటుంది. అన్ని పువ్వుల దగ్గరికి వెడుతుంది, కొంచెం 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 తేనె లాగుతుంది. కానీ ఓ గమ్మత్తుంది, తేనెటీగ దాస్తుంది, తుమ్మెద దాయదు. కడుపు నిండే వరకు తాగుతుంది. కడుపు నిండిపోయిన తర్వాత ఏం చేస్తుంది, తిరుగుతుంటుంది. లేకపోతే ఏ స్తంభం దగ్గరకో ఎక్కడికో గోడ మీదకో వెళ్ళి కూర్చుంటుంది. మీరు చూస్తుంటారు ఇళ్లలో కదలిక కూడా ఉండదు, అలా కూర్చుని ఉంటుంది. యతి పురుషుడైనటువంటి వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి, ఏమిచ్చారని చూడకూడదు. ఓ ఇంటి ముందుకెళ్ళి ఆకలి వేసేటప్పటికి ఓ ఇంటి ముందుకెళ్ళి వెళ్ళిన ఇంటికి వెళ్ళిన వాడకి వెళ్ళిన మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు. దానివల్ల అనుబంధాలు ఏర్పడతాయి. అందుకని ఏమీ తెలియకుండా శరీరం ఎటు వెళ్ళిపోతే అటు ఏదో వీధికి వెళ్ళిపోయి భవతి భిక్షాం దేహి అంటాడు. దొన్నపోతులో ఉన్నావు, ఏమైనా పని చేసుకోలేవు అంటారు ఎవరో, కాషాయం పంచ కట్టుకుని వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటే అన్నారు. రమణ మహర్షిని అన్నారు ఒకసారి. ఓ నవ్వు నవ్వి, అయ్యయ్యో మీ అందరూ ఇలాగే సంసారంలో ఉన్నారు, అది గెలవడానికేనమ్మా ఇలా ఉన్నాను, మీరు అలా ఉండాలా అనడం చాలా న్యాయం తల్లి, ఈశ్వరుడు మిమ్ము కటాక్షించుకాక అనుకుని పక్కింటికి వెళ్ళిపోయి భవతి భిక్షాం దేహి. ఆ తల్లి వాళ్ళ ఇంట్లో ఎప్పుడో నిన్న రాత్రి ఉండిపోయిన అన్నం ఉంది. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే ఒక కబళం తీసి చేతిలో పడేసింది. ఆ పిల్లలు తినగా మిగిలిపోయిన గోంగూర పచ్చడి అన్నం కొంచెం ఉంది, అది ఇలా చేతితో తీసి ఎవడో వచ్చాడు కదా బైరాగి అని ఇంత ముద్ద పడేసింది. అమ్మా, ఈ శరీరాన్ని పోషించిన తల్లివి నువ్వు,
పక్కింటికి వెళ్ళి ఇంతకన్నా మంచిది ఏదైనా అక్కడ దొరికితే ఇది పడేసారి తిందామని కాదు, ఈ ఇంటి ముందే నిలబడి తినేస్తాడు కబలం. తినేసి గోంగూర పచ్చట్లో ఉప్పు ఎక్కువ ఉందా, కారం ఎక్కువ ఉందా, పోపేశారా, వెల్లుల్లిపాయ వేశారా చూసుకుంటే ఎలాగా, అవన్నీ ఏం చూడు, తినేసి ఆ ఎంగిల్ చేత్తో పక్కింటికి వెళ్ళిపోయి ఇంకా ఆకలి తీరలేదు, భవతి భిక్షాం దేహి అంటాడు. అయ్యయ్యో యతిపురుషుడు మహానుభావుడు కాషాయం కట్టుకుని ఉన్నాడు, అటువంటి వాడికి మనం వండినటువంటి వేడన్నం పెడదామని చెప్పి ఆ తల్లి ఏం చేసింది, కొంచెం వేడి అన్నం తీసి అందులో కొద్దిగా నెయ్యి వేసి కొంచెం పప్పు వేసి కమ్మగా కలిపి అయ్యా తినండి అని చెప్పి చేతిలో వేసి ఆవిడ్ని కూడా చూసి అమ్మ దీర్ఘ సుమంగళి భవ అని మనసులో అనుకుని ఆ పప్పు అన్నం తినేసాడు. అమ్మ మీ ఇంటికే రేపు కూడా వస్తుంటాను, ఎన్నింటికి అవుతుందో వంట అడగకూడదు, ఆల్రైట్ ఇక్కడ పప్పు అన్నం దొరికింది అని కూడా అనకూడదు, చాలు ఏదో దొరికింది తినేసి మళ్ళీ పక్కింటికి వెళ్తాడు. ఇలా ఒక 6 ఇళ్ళు తిరిగేటప్పటికి కడుపు నిండిపోయింది అనుకోండి. ఒకళ్ళు సీతాఫలం పండు పడేశారు, సీతాఫలం పండు తినేశాడు. ఇంకో ఇంటి దగ్గరికి వెళ్ళాడు, కాస్త పులుసు పోశారు, పులుసు తాగేశాడు. నేను చూశాను భీమునిపట్నంలో ఒక ఆయన్ని, ఆయన తిరిగి 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 వచ్చారు, ఎక్కడ ఏమీ దొరకలేదు. దొరకకపోతే ఆయన ఏం చేశారంటే ఓ ఆవు కుడితి తాగుతుంటే వచ్చి అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే ఆవు కుడితంతా తాగేసి గడ్డి మేయడానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కుడితి తేరుకున్న తర్వాత దాని అడుగునున్న పిండి తీశారు, ఇలా చెయ్యెట్టి తీసి ఆ పిండి తినేసి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద వనంలా ఉంది కొండ మీద, అందులోకి వెళ్ళిపోయారు. అంతే. ఈ ఆకలి తీరిందా లేదా? ఏమంటే అజీర్తి చేస్తే ఎవరికి అజీర్తి? శరీరానికి, నేను కాదుగా. వాళ్ళు అలా అంటారు, మనం అమ్మో దీనికి అజీర్తి చేసింది అంటాం, ఇది నేనంటాం, వాళ్ళు దీనికి అజీర్తి చేసింది. పడిపోతే ఏమవుతుంది? పడిపోతుంది, అది నష్టమే ఉందంటాడు. వాళ్ళంతా సంగం లేకుండా సాక్షిగా ఉంటారు. కాబట్టి భ్రమరము ఒక పువ్వు దగ్గర ఉండకుండా, ఒక చోట రుచి చూడకుండా, తీసుకెళ్లి తేనెటీగలా దాచకుండా అన్ని పువ్వుల దగ్గరికి వెళ్ళి ఇంతంత తాగేసి కడుపు నిండిపోయిందనగానే ఓ గోడనట్టుకుని అలా పడుకుంటుంది. అలా సన్యసించిన వాడు లేదా యతిపురుషుడు లేదా జ్ఞాని లేదా ఇదేంటి సంగము లేనటువంటి వాడు అలా ఆహారమును తీసుకుని ఆకలేస్తే మందుచ్చుకున్నట్టు ఆకలేస్తే 4 ఏళ్ల ముందు కబలాలు తినేసి వెళ్ళిపోవాలి, తప్ప రుచి చూడకూడదు అని నేను ఈ భ్రమరాన్ని చూసి నేర్చుకున్నాను. సరే, భ్రమరము ఒక యతి పురుషుడికైతే అలా పనికొస్తుంది. ఇప్పుడు నాలాంటి గృహస్థున్నాడు, నాలాంటి గృహస్థు 4 ఏళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాను అనుకోండి, నాకేం దోషం లేదు, నేను అలా అనొచ్చు. ఎందుకు అనొచ్చో తెలుసా అండి? బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి, వైశ్యుడికి వీళ్ళ ముగ్గురికి యజ్ఞోపవీతాలు వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా అండి? యజ్ఞోపవీతం అవసరమైతే భిక్షాటన చేసైనా ఈ శరీరాన్ని 10 మందికి పనికి రావడానికి ఉంచుకో అని చెప్పడానికి. అందుకే అవసరమైతే క్షత్రియుడు కూడా భిక్షాటన చేస్తాడు. అందుకే పాండవులంతటి వాళ్ళు భిక్షాటన చేసి బతికారు. బ్రాహ్మణుడికి అసలు ఉపనయనం చేసేటప్పుడే మొదట భిక్ష తీసుకుని బతుకుతాడు. కాబట్టి బ్రాహ్మణుడు కూడా అవసరమైతే పక్కింటికి వెళ్ళి అమ్మా భవతి భిక్షాందేహి అనొచ్చు. అంటే అయ్యో ఇదేంటి కోటేశ్వరారు భిక్షాందేహి అని వచ్చాడు అని చెప్పి, అయ్యో ఏమిటి అన్నయ్య గారు ఇలా వచ్చారు అని మా చెల్లాయి చూసి, అన్నయ్య గారు బొత్తిగా ఏమిటి ఇలా వచ్చారు ఏమిటి సంగతి అంటే, అమ్మ ఏం లేదు ఆఫీస్ టైం అయిపోతుంది కొంచెం టిఫిన్ తినాలి అన్నాను అనుకోండి. అయ్యో అన్నయ్య గారు ఫోన్లేండి రండి ఉప్మా అయిపోయిందని పిలిచి కాస్త ఉప్మా పెట్టారనుకోండి, తల్లి చాలా సంతోషం అని టిఫిన్ తిని వెళ్ళిపోయాను అనుకోండి, నాకేం ఇబ్బంది ఉండదు, నేను భవతి భిక్షాందేహం తినేయచ్చు. అవమానం ఎవరికో తెలుసా అండి? నేను వెళ్ళిపోగానే మా ఇంటికి ఫోన్ ఎడుతుంది, వదిన గారు ఏమిటి అన్నయ్య గారు బొత్తిగా భవతి భిక్షాందేహి అని టిఫిన్లోకి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య, మీరు చేయట్లేదా అని అడుగుతారు. ఆది బిచ్చు విశ్వేశ్వరుడు కాబట్టి అన్నపూర్ణమ్మ గరిటెట్టుకుని ఇలా ఉంటుంది, ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడో భయం ఆవిడికి అపవాదం వస్తుందని. జ్ఞాని అయిన వాడికి ఇక్కడ తినడమా అక్కడ తినకపోవడమా అని ఉండదు. ఒకవేళ ఆవిడ ఇంటికి వచ్చాక ఏమంటే అదేమిటండి అలా వెళ్ళిపోయారట భవతి భిక్షాందేహి అంటే వాళ్ళు ఏం తప్పే ఉంది, పార్వతీ స్వరూపం, అన్నయ్య గారు పలహారం చేస్తారా అంది, అమ్మ ఇవాళ అన్నపూర్ణ రూపంతో ఇక్కడ పెడుతోంది ఉప్మాని తినేశానంటాడు ఆయన అంతటా ఒకటే, అంతటా పార్వతీదేవిని చూసి తినేసి వెళ్ళిపోతాడు. కానీ ఈవిడ పరువు పోకూడదు, అందుకని ఈవిడేం చేస్తుంది, ఉండండి టిఫిన్ పెట్టి పంపిస్తానంటుంది. శంకరుల్లాంటి భర్తని చూసుకోవడం పార్వతీదేవికి చెల్లండి. జ్ఞానైన వాడిని భర్తగా భరించడానికి చాలా ఓర్పు ఉండాలి. మామూలు గృహస్థుని భరించడం చాలా తేలిక. ఆయన ఏమంటాడు, ఏమి సినిమా పోదాం ఇద్దరం అంటాడు, గొడవ ఉండదు. లేకపోతే 4 వరకు పడుకుంటాను లేపంటాడు, ఆవిడ టీవీ చూస్తుంది ఈయన పడుకుంటాడు, గొడవ ఉండదు. ఓ జ్ఞాని అయిన వారి యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్న వాడితో కలిసి తిరగడం అంటే నలిగి నాపాషణం అయిపోతారు. దాన్ని తట్టుకోవాలంటే ఓర్పు ఉండాలి. అందుకే శంకరుణ్ణి తట్టుకోవాలంటే పార్వతీదేవి అయి ఉండాలి. కాబట్టి మీరు చిత్రం చూడండి, గృహస్థుకి ఎందుకు పనికొస్తుంది మరి? గృహస్థు భవతి భిక్షాందే అంటాడా? అనడు. కానీ గృహస్థు ఏం తెలుసుకోవాలో తెలుసా అండి? ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, వెంకటాచలం వెళ్ళాడు, వెళితే ఏదో పబ్లికేషన్ స్టాల్కి వెళ్ళాడు, గాయత్రి చేయడం ఎలా అనో పుస్తకం కనపడింది అనుకోండి, వెంటనే ఓ 5 రూపాయలు ఇచ్చో పుస్తకం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కాదు, ఏదో కుక్కుటేశ్వర స్వామి గుడికి వెళ్ళాడు,
పిఠాపురం వెళితే కుక్కుటేశ్వర స్వామి చరిత్ర ఓ పుస్తకం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాలి. ఏదో ముక్తేశ్వరం వెళ్ళాడు, ముక్తేశ్వర క్షేత్ర మహాత్మ్యము ఓ పుస్తకం తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకు ఈ పుస్తకాలు అంటే ఎప్పుడో అప్పుడు మనస్సు ఏమంటుందంటే, ఊరే తిరుపతి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం తెచ్చి అసలు ఇది ఏమిట్రా అని తీస్తాడు. తీస్తే గాయత్రి చేస్తున్నప్పుడు వేళ్లతో లెక్క పెట్టరాదు అనేవో నియమాలు కనబడతాయి. ఓహో, అయితే గాయత్రిలో లెక్క పెట్టకూడదన్నమాటని మారుతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ పుస్తకమా ఆ పుస్తకమా అని కాదు, ముందు గ్రంథ పఠనం అనేటటువంటిది ప్రారంభం చెయ్యాలి. ముందు పుస్తకం చదవడం అన్నది మొదలెట్టాలి. మొట్టమొదటే ఏమండి నేను ఇంకా మారిపోదాం అనుకుంటున్నాను, మంచి మంచి పుస్తకాలు చదువుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి శ్రీనాథుడి కాశీఖండం తెచ్చేసుకుని 500 రూపాయలు పెట్టి కొనేసి పుస్తకం తెచ్చుకుని ఇలా విప్పి ప్రారంభం చేశారనుకోండి, ఓ పెద్ద సమాసంతో శీసపద్యం ఉందనుకోండి, నోరు తిరక్క ఇటు తిప్పి అటు తిప్పి అబ్బో ఇది మన కొరుకుడు పడదండి అంటే ఒక్క మాటతో సరిగా మళ్ళీ పుస్తకం తీయక్కర్లా. అందుకని అలా కాకుండా ఇంకొక ప్రమాదం ఉంది ఇందులో. అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ఇలా చెప్పడం అంటే చెప్పారు, కానీ ఇవాళ ఒక ప్రమాదం వచ్చేసింది. ఏమిటో తెలుసా అండి, ప్రతివాడు రైటరే ఇప్పుడు ప్రపంచంలో. ప్రతివాడు పుస్తకం రాసేస్తాడు. వాడికున్న అజ్ఞానం అంతా శాశ్వతత్వానికి తీసుకొస్తాడు అక్షరాలతో. ఇప్పుడు మీరు ఆ పుస్తకం కానీ చదివారనుకోండి, అది నిజం అనుకుంటారు చాలామంది. వీడి అజ్ఞానాన్ని ఛేదించడానికి మళ్ళీ ఎంత కష్టపడవలసి వస్తుందో, ఫలానా చోట పుస్తకంలో ఉంది కదండి అంటాడు, వాడికి తెలియదు. వాడు తెలుసుకుంటాడు ఎప్పుడో 10 ఏళ్ళు పోయిన తర్వాత తప్పని, కానీ ఈలోగా అది ప్రచారం అయిపోయింది. చాలా ప్రమాదం. అందుకే పుస్తకం చదివే ముందు ఆముఖం చదవాలి. పెద్దలు ఎవరైనా ఆముఖం రాశారా, ఒక శృంగేరి పీఠాధిపతుల ఆముఖం మీకు కనపడింది అనుకోండి, ఈ పుస్తకము సరస్వతీదేవి యొక్క అనుగ్రహము, ఈ పుస్తకమును శ్రీచరణులు చదివి ఇది పాఠకలోకమునకు చాలా అమూల్యమైన గ్రంథరాజముగా సెలవిడిరి. శ్రీకార్యం శృంగేరి మహాసంస్థానం ఏదో ఏంటంటే శ్రీ వేనామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి అని ఉందనుకోండి, మీరు ఆ పుస్తకాన్ని ఏమీ ఆలోచించకుండా కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక మహాపురుషుడైనటువంటి వాడు సర్టిఫై చేశాడు అందులో ఉన్న చదువుకోవచ్చు అని. అలా లేదనుకోండి, వాళ్ళు ఆ పుస్తకానికి ఆ ఆముఖం రాయరు, కుదరదయా అని చెప్పేస్తారంతే. శ్రీచరణులు శ్రీముఖం ఆముఖం ఇవ్వడానికి ఒప్పుకోలేదండి అంటారు. ఆముఖం సరిగ్గా లేని పుస్తకాలన్నీ మీరు తెచ్చి ఇంట్లో పెట్టేవి చదివేసుకుని అవన్నీ ధర్మాలు అవన్నీ సత్యాలు అని మీరు పాటించడం మొదలెట్టారనుకోండి, కొంపలడిపోతాయి. కాబట్టి పుస్తకం కొనుక్కునేటప్పుడు కూడా ఇవాల్టి రోజు పరిస్థితిని బట్టి నేను చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఆముఖం చూసి పీఠిక చూసి పెద్దలైన వారి చేత రచింపబడినదా. నేను మీకు కొన్ని పేర్లు చెప్తాను. జటావల్లభుల పురుషోత్తం గారు ఈ ఊళ్ళో ఉండేవారు. వారు రచించిన పుస్తకం ఎక్కడ కనపడినా మీరు కొనుక్కుని పెట్టుకోండి ఇంట్లో, అది మీ జీవన గతి మార్చేస్తుంది. అలాగే మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, వారు వ్యాఖ్యానం చేసిన పుస్తకాలు మీరు చదవండి, మరి మీ జీవన గతి మారుస్తుంది. మహానుభావుడు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారి నోటి వెంట వచ్చినటువంటి పలుకులు మీరు చదవండి, మీ జీవన గతి మారుస్తుంది. మహాత్ములకు రచించిన పుస్తకములను మాత్రమే ఎక్కువగా చదవాలి తప్ప పుస్తకాలు చదవండి. నేను పుస్తకాలు చదవద్దన్ను, ప్రతి పుస్తకం చదవండి, కానీ నిష్పక్షపాతంగా చదవండి. ఇది మన జీవితాన్ని మారుస్తుంది అని మీకు ఖచ్చితంగా అనిపిస్తేనే మీరు చేయండి. అంతేకాని ఎవడో ఏదో చెప్పేశారని దాన్ని మీరు సిద్ధాంతంగా స్వీకరించకండి, చాలా ప్రమాదాలు వస్తాయి. నేను ఎన్ని పుస్తకాలు చదువుతున్నానో వేదికల మీద చెప్పడం బాగుండదని చెప్పట్లేదు. ఋషిప్రోక్తములై ఇది మనుష్యుడు ఆచరించవలసినది అని చెప్పబడిన విషయాన్ని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఖండిస్తూ పుస్తకాలు రాస్తున్నారు. వీడి బ్రతుకెంత, వీడికి ఉన్న జ్ఞానం ఎంత, ఋషిప్రోక్తమైన విషయాల్ని ఖండించడానికి వాడికి ఆ తాహత లేదు, వాడు రాస్తున్నాడు. ఇది పాఠకలోకాన్ని నాశనం చేసేస్తుంది, ఆధ్యాత్మిక జీవితాన్ని. చదవకూడదు ఆ పుస్తకాలని, లోపలికి తీసుకోకండి. గడ్డి పువ్వు మీద కూడా వెళ్ళి వాడి ఓ తేనె చుక్క పుచ్చుకున్న భ్రమరంలా ఓసారి ఆ పుస్తకం చదివి మీకు అవసరమైతే, నేను కొన్ని పుస్తకాల మీద రాస్తుంటాను ఇంట్లో, దిస్ బుక్ నీడ్ నాట్ బి స్టడీడ్ అగైన్ అని రాసి ఓ సంతకం పెట్టి గూట్లో పెడుతుంటాను. ఎప్పుడైనా మా ఇంటికి నాతో బాగా పరిచయం ఉన్న వాళ్ళైతేనే వెళ్ళగలరు ఆ పుస్తకాల షెల్ఫ్ దగ్గరికి, అందరికీ ఆ అధికారం ఏమి ఉండదు. అందుకని వెళ్ళి వాళ్ళు మాత్రమే, ఎప్పుడో విశాఖపట్నం నుంచి మా అక్క బావగారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడే వెళ్ళి తీస్తారు ఆ బుక్స్. తీస్తే నేను మీసాల బ్రాకెట్ వేసి క్వశ్చన్ వేస్తుంటాను, వాట్ ఈస్ దిస్ ఇర్రెలవెంట్ ప్రాపోజిషన్ అని. నేను రామాయణం గురించి ఒక పుస్తకం చదివాను ఈ మధ్య, ఎంత అసహ్యంగా ఉందంటే మూలంలో రామాయణంలో ఎక్కడా లేని విషయాలన్నీ ఆయన రాసేసి ఇది రామాయణం అని రాశాడు ఆయన. ఎలా రాశాడు, ఎవరు చెప్పారు ఆయనకి? ఆ పుస్తకం ఎవరో పిల్లలు చదివారనుకోండి, వాళ్ళు నిజం అనుకుంటారు. అంతే, రామాయణం అంటే సీతమ్మ అంటే అంతే అనుకుంటారు వాళ్ళు, రాముడు అంటే అంతే అనుకుంటారు వాళ్ళు. ఎంత ప్రమాదకరం చూడండి. కనీసం మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ పుస్తకము ఎన్నడూ చదవరాదు అని రాసి మీరు సంతకం పెట్టి గూట్లో పెట్టారనుకోండి, ఇట్ ఈస్ ఆల్ నెసెసరీ.
మా అబ్బాయి నేను ఇంట్లో లేనప్పుడు ఎప్పుడో బుక్ తీశాడు అనుకోండి, ఇలా తిప్పగానే ఈ పుస్తకమును చదువరాదు అన్న సంతకం ఉందనుకోండి, అమ్మో నాన్నగారు ఇలా రాశారేంటి అని ఆ పుస్తకం చదవనన్నా చదవడు. లేకపోతే చదివినప్పుడు ఇందులో ఏదో లూజ్ ప్రాపోజిషన్స్ ఉన్నాయి, అందుకే నాన్నగారు ఇలా రాసి ఉంటారనుకుంటాడు. మీ ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. మీరు మూల గ్రంథాలు చదివి సత్యం తెలుసుకుని అసత్య ఖండనం చెయ్యాలి. అంతేకాని మీకు ఇష్టపడలేదని పుస్తకాల మీద అలా రాయకూడదు. కాబట్టి అలా ఉండగలిగితే మీ సంస్కార బలాన్ని, మీ వెనక వాళ్ళ సంస్కార బలాన్ని పెంచుతుంది. భ్రమరాన్ని చూసి నేర్చుకున్నాను. మూడవది, భ్రమరము దగ్గర ఒక గొప్పతనం ఉంటుంది. భ్రమరం చూడండి, ఝంకారం చేస్తుంది. అది ఆ ఝంకారం చేస్తూ తిరుగుతుంది. తిరిగి 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 పువ్వు మీద వాలుతుంది. వాలినప్పుడు మీరు ఎప్పుడైనా వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద లతావితానములలో అరుగులు కట్టుంటాయి. కాసేపు కూర్చుని చూడండి, అది సెటిల్ అవుతుంది. ఎంత అందంగా సెటిల్ అవుతుందో తెలుసా అండి? ఓ సన్న కాడకు పువ్వు ఉంటుంది, అది తిరిగి 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 వచ్చి ఆ పువ్వు మీద వాలుతుంది. వాలితే స్వింగ్ అంటారు. ఆ పువ్వు ఇలా ఊగుతుంది. ఊగితే ఆ సీతాకోకచిలుక ఎగరదు. ఆ ఊగు ఆగడానికి అనుగుణంగా కాళ్ళు సర్దుకుంటుంది. సర్దుకున్న తర్వాత ఆ పువ్వు ఊగడం ఆగుతుంది. ఆగిన తర్వాత ఇంకా మళ్ళీ పువ్వు కదలకుండా పువ్వు లోపలికి తన పొడుగైనటువంటి తొండాన్ని గుచ్చుతుంది. గుచ్చేటప్పుడు నిశ్శబ్దం, చప్పుడు చేయదు. గుచ్చి తేనె లాగేస్తుంది. లాగేసి ఎగిరిపోయేటప్పుడు మళ్ళీ ఆ పువ్వు కొంచెం ఇలా ఊగుతుంది తప్ప పువ్వు విరిగిపోదు. అలా లేచి వెళ్ళిపోతుంది. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యుడు ముందు ఈ మనస్థితితో వెళ్ళాలి. కొంతమంది ఫోన్లు చేస్తారు, ఎంత చిత్రంగా ఉంటాయో తెలుసా అండి? ఏమంటే ఇవాళ నాకు ఖాళీగా ఉంది, మీరేం ఖాళీగా ఉన్నారైతే కొన్ని సందేహాలు ఉన్నాయి, ఓ 73 రాసుకున్నాను చెప్తారా అంటారు. ఏంటది? ఏదైనా బాకీయా? దానికి ఏమైనా అర్థం ఉందా? పరిప్రశ్నేన సేవయా. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు అడగడం కాదు, ముందు గురువు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చున్న తర్వాత ఆయన సంతోషంతో గురువు ఏదో చెప్పడం మొదలెట్టాడు అనుకో, చెప్తే మీరు మౌనంగా వినాలి. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు 1కి 2 మాటలు, 2కు 3 మార్లు. యూ షుడ్ మేక్ ష్యూర్ యువర్ మైండ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి సైలెంట్ బిఫోర్ హిమ్. నేను ఎక్కువ మాట్లాడను, నేను ఎక్కువ మాట్లాడను, నేను ఎక్కువ మాట్లాడను అనుకుని వెళ్ళాలి. గురువు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఓ మాట అంటాడు, ఏమండే బాగున్నారా అంటారు. బాగున్నానండి అంటారు. ఏమిటి ఇలా వచ్చారు అంటారు. ఏం లేదండి, మీ దర్శనం చేసుకుందాం వచ్చారు. కూర్చోండి అంటారు. కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏమంటే బాలానా సినిమా బాగుందా, ఆ హీరో ఎంత సంపాదించుంటాడంట అని అడుగుతాడండి గురువు? అడగరు. ఆయన ఏమంటారండి, ఏమంటే ఈ మధ్య దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్ర చెప్పాను అనో నాలాంటి వాడు అయితే చెప్పడనుకోండి, సరి అయిన గురువు అయితే ఏదో దత్తాత్రేయ స్వామి వారి గురించో సీతారామ కళ్యాణం గురించో చెప్తారు. నువ్వు రాసుకున్నవి జేబులో పెట్టుకో. ఇప్పుడు దానికి హడావిడేం లేదు. నిశ్శబ్దంగా ఆయన చెప్తున్నది వినాలి. అంతేకాని ఆయన రాముడు అనేటప్పటికీ నేనండి ఈ మధ్యన పుస్తకం చదివాను మీకు చెప్పాలనుకుంటున్నాను అని మీరే తిరగబడిపోవడం మొదలెట్టారనుకోండి, ఇంకా ఆయన 10 నిమిషాలు చూసి ఏమంటారంటే నేను అనుష్ఠానం చేసుకోవాలి బాబు, నువ్వు బయలుదేరతావా అని అడుగుతాడు. అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు కూర్చోబెట్టడం. కాబట్టి భ్రమరము ఎంత నిశ్శబ్దంగా తేనె తాగుతుందో గురువు దగ్గరికి వెళ్ళినటువంటి శిష్యుడు అంత నిశ్శబ్దంగా కూర్చోవాలి. 2, గురువు దగ్గర నుంచి విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఆయన శ్వాస కష్టపడి వాక్కుగా మారి పైకొస్తోంది. ఆయన తెలుసుకున్నది నీకు చెప్పాలని ఎక్కడుంది? ఆయన ఉదారుడై చెప్తున్నాడు. గురువు చెప్తున్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఎలా ఉండాలంటే నీ నడువడి చేత గురువు సంతోషంతో చెప్పి సంతోషంతో పువ్వు ఊగినట్టు ఉండాలి తప్ప నువ్వు నేర్చుకోవడం గుండెలలోకి సూది గుచ్చి తేనె లాగినా పువ్వుకి నష్టం కలగనట్టు, పువ్వుకి సంతోషం కలిగినట్టు శిష్యుడికి చెప్పి గురువు సంతోషపడి వెళ్ళిపోవాలి. అంతేకాని దిక్కుమాలనాడు నా ప్రాణం తీసేశాడు రా బాబు అని గురువు అనకూడదు. అలా ఉండడం నేర్చుకో. నేను గురువు దగ్గర శిష్యుడిగా ఎలా ఉండాలో ఈ భ్రమరమును చూసి నేర్చుకున్నాను. ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఎంత నడువడి నేర్పుతున్నారు, ఎన్ని కోణాలు నేర్పుతున్నారు మహానుభావుడు. కాబట్టి తరువాత ఏమి? ఇషుకారుడు. ఇషుకారుడు అంటే బాణములు తయారు చేసేటటువంటి వాడు. బాణం తయారు చేయడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే నారాచ బాణములు అని ఉంటాయి కొన్ని, వాటిని ఒక వెయిట్తో తయారు చేయాలి, ఒక బరువుతో. కొన్ని బాణాలు ఉంటాయి వాటి మీద అభిమంత్రిస్తారు, అంటే అస్త్రప్రయోగము అంటారు. అటువంటివి చేసేటప్పుడు ఒక రకంగా వాడతారు. భయంకరమైనటువంటి విరోధితో యుద్ధం చేయడానికి ఒక రకం బాణాలు వాడతారు. ఇవి దేనికి తగినట్టు దానికి ఆ బరువు, ఆ తేలికతనం అలా ఉండేట్టుగా కొన్ని అర్ధచంద్రాకారంగా ఉంటాయి, కొన్ని పొడుగ్గా ఉంటాయి.
వెనకాతల ఈకలు కట్టాలి. ఈకలు కట్టి అవి సంధించేటప్పుడు ములికిరిగిపోయిన బాణాలు పెట్టేశారు అనుకోండి, ఏదో అగ్గిపుల్లకి చివర భాస్వరం లేని అగ్గిపుల్లలు అగ్గిపెట్లో పెట్టేసినట్టు. తీరావాడు ఆ బాణం తీసి ఇలా అనేటప్పటికీ కింద ఊడిపోతుంటుంది. లేకపోతే అది పదునుగా ఉండి ఇంటి నారి తెగిపోయింది అనుకోండి, వాడు ఇంకో నారి కట్టే లోపల అవతల వాడి బాణం వచ్చి వీడి మీద పడిపోవచ్చు. కాబట్టి బాణం తయారు చేసేవాడు ఎంత శ్రద్ధగా ఉండాలంటే, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేటటువంటి వాడికి బ్యాట్ తయారు చేసేవాడంత జాగ్రత్తగా ఉండాలి. హ్యాండిల్ లూజ్గా ఉన్నదాన్ని ఫిట్ చేసి ఇచ్చేసాడు అనుకోండి, వాడు 4 కొడదామని గట్టిగా స్ట్రోక్ కొట్టేటప్పటికి బ్యాట్ ఊడిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైపోతాడు ఈయన? అది విన్నింగ్ స్ట్రోక్ అయి ఉండొచ్చు, అది ఒకే 1 బాల్ లెఫ్ట్ 2 బాల్స్ రిక్వైర్డ్, కానీ ఆయన కొట్టేటప్పటికి హ్యాండిల్ ఊడిపోయింది. ఎందుకంటే ది కంట్రీ హ్యాస్ లాస్ట్ ది మ్యాచ్, పోయిందంతే. జయాపజయములు అవతల వాడి అశ్రద్ధ చేత పోయింది. ఇషుకారుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి బాణాన్ని చేసేటప్పుడు. కాబట్టి ఎంత శ్రద్ధగా చేశాడంటేట, ఆయన అలా వెళ్ళిపోతున్నారు దత్తాత్రేయ స్వామి వారు. బాణములు తయారు చేసే వ్యక్తి బాణాలు చేస్తున్నాడు. చేస్తుంటే అటుగా మహారాజా వారు అంబారీ ఏనుగు మీద వెళ్ళిపోతున్నారు. మహారాజాధిరాజ రాజప్రతాప చండ ప్రచండ రణరంగ మార్తాండ 3 రాయల గంట జగదొద్దగండ అని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ముందు పరివారం వెడుతోంది, ఇంతమంది వెడుతున్నారు. ఈ బాణాలు చేసే వ్యక్తి ఇలా చూడలేదు, అలాగే దీక్షతో బాణం చేసుకుంటున్నాడు. ఇన్ని వినపడుతున్నాయి, ఇన్ని ఘీంకారాలు వినపడుతున్నాయి, ఇన్ని మధ్యలు వినపడుతున్నాయి, ఇలా తలెత్తలేదు. ధ్యానము చేసేటటువంటి వాడు ఎలా ఉండాలో నేను ఇషుకారుణ్ణి చూసి నేర్చుకున్నాను. ధ్యానము చేసేటటువంటి వ్యక్తి ధ్యానం అయిపోయిన తర్వాత లేచి బయటికి వస్తే ఎలా ఉండాలంటే, ఏమండే అతనికి తెలియకూడదు అసలు. ఏమండే ఫలానా ఫోన్ వచ్చింది, ఇలా చెప్పాను. ఫలానా వాళ్ళు వచ్చారు, ఇలా చెప్పాను. నేను వచ్చి చాలాసేపు మీ వెనక నిలబడ్డాను, కానీ మీరు పలకలేదు. ఆఖరికి ధైర్యం చేసి మీ జబ్బ మీద చెయ్యేసి కొంచెం పిలిచాను, పలుకుతారేమోనని. ఎందుకంటే వచ్చిన ఫోన్ అంత ఇంపార్టెంట్ ఫోను. ఒకసారి కార్డ్లెస్లో మాట్లాడతారేమో అని పట్టుకొచ్చాను పూజ గదిలోకి. మిమ్మల్ని ఇలా అన్నా మీరు పలకలేదు, అందుకని ఊరుకున్నాను. ఆ కారణం చేత మీకు ఆ ఫోన్ ఇవ్వలేదు, కానీ మీరు 1 గంటలో మాట్లాడతారని చెప్పాను. మీరు మాట్లాడితే మాట్లాడండి అని భార్య ఎందనుకోండి, ఆ రోజున సంతోషించాలి, తన బతుకు ధన్యమైందని. ఎందుకని? ఇంద్రియాలను నరికెట్టాడనమాట. టెలిఫోన్ మోగింది, తనకి తెలియలేదు. పాలవాడు వచ్చాడు, తనకి తెలియలేదు. ఇంటికి ఎవరో వచ్చి మాట్లాడారు, తనకి తెలియలేదు. తన భార్య వచ్చి తట్టింది, తనకి తెలియలేదు. తను ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. మరి ఇంద్రియాలు ఏమయ్యాయి? మనస్సులోకి వెళ్ళిపోయాయి. మనస్సు ఏమైపోయింది? ఈశ్వరుడి పాదముల దగ్గర నిలబడిపోయింది. ఇదే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, కదే కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. ధ్యానం ఎలా చేయాలో చెప్పే శ్లోకం అది. నిజంగా అమ్మవారి పాదములు కడగడం అలవాటైతే, అమ్మవారు ఎర్రటి పట్టుచీర కట్టుకుని ఉంటే పాదపీఠం మీదకి మీరు కొన్ని పువ్వులు పరిచినటువంటి బంగారు పాత్ర తెచ్చి పాదపీఠం మీద పెడితే, అమ్మవారు ఇలా కూర్చున్నది, ఇలా 2 పాదాలు పైకెత్తి ఆ పాత్రలో 2 పాదాలు పెడితే, అమ్మా నీ కాళ్ళు తడిసిపోతాయమ్మా అని మీరు ఆ పట్టు చీర అంతా దగ్గరకి చేర్చి మీ భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే, అమ్మవారి వేళ్లకున్నటువంటి మట్టెలు, తెల్లటి గోళ్ళు, ఎర్రటి అమ్మవారి పాదాలు, పాదాలకి రాసిన పసుపు, దాని మీద పెట్టిన లత్తుక, ఆ పువ్వులు చూసి సంతోషించి అక్కడ ఇక్కడ ఉండిపోయిన చిన్న చిన్న పువ్వులు తీసేసి కళ్ళకద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని నిర్మాల్యం బుట్టలో వేసి మీ ఆవిడ నీళ్లు పోస్తుంటే, మీరు అమ్మవారి పాదాలు మెత్తటి పాదాలు ఇలా కడుగుతుంటే, ఆ గంధం కొంచెం ఆ పసుపు వచ్చి వేళ్ల మధ్యలో ఉండిపోతే, అమ్మ నీ కాళ్ళు కడుగుతున్నాను కదా అని మీరు ఆ వేళ్ల మధ్యలో చిటికిన వేలు పెట్టి ఇలా 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 కడుగుతుంటే, అమ్మవారి మట్టెలు మీ వేళ్లకి తగులుతుంటే, కొంచెం ముందుకొచ్చిన మట్టెని మళ్ళీ ఇలా వెనక్కి పెట్టి అమ్మవారి పాదములకున్న మంజీరములు ఇలా పైకెత్తితే, చాలా కాలం నుంచి పెట్టుకున్న మణిమంజీరములేమో పైకెత్తినప్పుడు పడిన చిన్న మచ్చ చూసి, అమ్మో అమ్మా ఎన్నాళ్ళ నుంచి పెట్టుకున్న మంజీరాలో అనుకుని అక్కడ కూడా ఇలా ఇలా కడిగేసి, అమ్మ పాదాలు కడగడం వల్ల నీళ్లు పసుపు లత్తుకతోటి పసుపు ఎరుపులతో అయిపోతే, ఆ నీళ్లు ఎడంచేత్తో ఉద్ధరినితో ఇలా వేసుకుని కళ్ళకద్దుకుని ఇలా పెట్టుకునేటప్పటికీ ఘుమఘుమలాడిపోతుంటే, దాన్ని మీరు నోట్లోకి పుచ్చుకుంటుంటే, మీరు అంతగా మగ్నం అయ్యారనుకోండి ధ్యానంలో. మీకు ఇప్పుడు అమ్మవారు, అమ్మవారి పాదాలు, అమ్మవారి పట్టుబట్ట, అమ్మవారి పట్టుబట్టకున్న అంచు, ఆ లత్తుక, నీళ్లు కడుగుతూ ఉండడం, మట్టెలు, మణిమంజీరములు ఇవన్నీ కనపడుతుంటే, ఫోన్ మోగితే మీకు ఎలా తెలుస్తుంది?
ఫోన్ మీకు తెలిసిందంటే ఎప్సర్డ్, మీరు ధ్యానం చేయలేదు. ఫోను మీకు వినపడింది, యూ షుడ్ బి కాషస్. సో జారిపోయింది నా ధ్యానం. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా కూర్చుని అమ్మ పాదాలు చూసి మీ శిరస్సు అమ్మ పాదాలకి తాటించి అలా కాసేపు ఉంచి ఒకసారి అమ్మ తన మెత్తటి చేతులతో, ఎందుకు నాన్న అంత బెంగెట్టుకుంటున్నావు, ఎందుకు అలాగ నా కాళ్ళ మీద తల పెడుతున్నావు, నీకేం బెంగలేదని అమ్మ 2 చేతులతో ఇలా తల మీద పెడితే మెత్తటి చేతులు తల మీద పడినట్టుగా మీరు భావన చేస్తే ఇప్పుడు మీరు ధ్యానంలో ఉన్నారు. అప్పుడు వచ్చి మీ భార్య ఇలా చెయ్యేసినా మీకు తెలియదు, ఎందుకంటే మీ మనస్సు అమ్మవారి పాదాల దగ్గర నిలబడిపోయి ఉండిపోయింది. ఇలా ఉన్నారు కానీ మీరు లేరు ఆ బాహ్య స్మృతిలో, మీరు అంతర్ముఖులైపోయి ఉన్నారు. ఈ ధ్యానం ఉందే ఇదే మిమ్మల్ని రక్షిస్తుంది, ఇదే మిమ్మల్ని పైకెక్కించేస్తుంటుంది. ఇది రావాలంటే మీకు ఏకాగ్రత కుదరాలి. ఆ ఏ వస్తువుని ధ్యాన శ్లోకం చెప్పారో ఆ శ్లోకానికి వివరణం తెలుసుకోవాలి, తెలుసుకుని ధ్యానం చెయ్యాలి, ధ్యానం చేస్తూ నిలబడాలి. ఒకానొకప్పుడు ఒక గురువు గారి చేతిలో పువ్వులు పట్టుకుని ఈ పూలదండ మెళ్ళో వేయడమా పాదాల దగ్గర వేయడమా అని ఆలోచిస్తున్నారు. శిష్యుడు వచ్చి గురువు చేస్తున్నటువంటి ధ్యానాన్ని కనిపెట్టాడు. గురువుగారు, దండ కొంచెం చిన్నదిగా ఉంది, మెళ్ళో వేస్తే ఇరుగ్గా ఉంటుంది, పాదాల మీద పెట్టండి అన్నాడు. తెల్లపోయాడు గురువుగారు. యువతల వారి ధ్యానాన్ని అవతల వారు పసిగడతారు, అంతంత స్థితికి పెడతారు. అలా వెళ్ళగలగడం ధ్యానము. అప్పుడు ఏమైపోతుంది, మీరు ఏం చెప్తుండండి, మీరేం మాట్లాడుతుండండి, మీకు తెలియకుండా మీరు అంతర్ముఖులైపోయి మీ మనస్సు అక్కడికి వెళ్ళిపోయి అది వాగ్రూపంగా వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మీకు ఏం అక్కర్లేదు, మీరు ఎక్కడ ఉండండి మీ మనస్సు అక్కడికి చేరిపోతుంటుంది. అస్తమానం అక్కడికి చేరిపోతుంది, చేరిపోయి అక్కడ కుదురుకుని కూర్చోవడం అలవాటు అయిపోతుంది. అంటే ధ్యానము మీకు అలవాటైపోయినది. ఈ స్థితికి రావాలంటే నేను బాణములు చేసేవాడిని చూసి నేర్చుకున్నాను. పక్కన రాజు వెడుతుంటే అతను చూడకుండా బాణాన్ని చేశాడు. నేను కనీసం ఇంట్లో టెలిఫోన్ మోగుతుంటే తెలియకుండా ఒక్కరోజు ధ్యానం చేయలేకపోతే నా బ్రతుకు ఎందుకు, ఇంకా నేను ఎప్పుడూ ఇంద్రియాలని గెలవలేదనమాట. అలా ఒకరోజు ఇంద్రియాలని గెలిచి నేను ఒక 10 నిమిషాలు ధ్యానం చేయగలనా? బాహ్య పూజ అంతఃపూజ కోసం, అందుకని స్తోత్రాలు అంతంత గొప్పగా వర్ణన చేస్తాయి, అందుకని సూక్తాలు ఉంటాయి. ఇక్కడ నేను ధ్యానము చేయగలనా? అలా చేయగలిగితే నీ జీవితం ఉద్ధరింపబడినట్టు. లేనినాడు ఎందుకు ఆ బ్రతుకు విషయ సుఖాల కోసం తప్ప దేనికోసం నువ్వు మనిషిగా పుట్టినట్టు? ఈ ప్రశ్న వెయ్యకుండా అంతర్లీనంగా ప్రతిపాదన చేస్తున్నారు. నేను ఇరుకాషుణ్ణి బాణములు చేసేవాణ్ణి చూసి ధ్యానమును ఏకాగ్రతను నేర్చుకున్నాను, అది నాకు గురువైనది. చేప మీకు నిన్నటి రోజునే నేను ధనాత్మక రుణాత్మక సంబంధంతో ప్రతిపాదన చేసేసాను. ఎక్కడ? చేపని ఎవరి పక్కన పెట్టి చెప్పాను? కొండ చిలవ పక్కన పెట్టి చెప్పాను. కొండ చిలవ రుచికి కట్టబడదు, ఏనుగు చేప రుచికి కట్టుబడిపోతుంది అని చెప్పాను. దీని తరువాత అందుకని నేను చేపని విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేస్తే ఇప్పుడు దీని తరువాత మనం గమనించవలసినటువంటిది ఒక కన్య. అమ్మో, దత్తాత్రేయుల వారంటే మహానుభావుడండి, నిజంగా ఆయన ఏం ఉత్తిన కన్య ఆయనకి గురువు ఎలాగండి అంటే ఆయన దానికి ఒక చిన్న ఆఖ్యానం చెప్పారు. పూర్వకాలంలో ఒక సంప్రదాయం ఉండేది, ఆడపిల్లని వెతుక్కునేవారు మగపిల్లివారు. అసలు అదే సరి అయిన సంప్రదాయం. తన కొడుక్కి యోగ్యమైనటువంటి కాంత ఎక్కడ ఉన్నది అని తన స్నేహితుల్ని పంపించి వెతికిస్తాడు ఆ పెండ్లి కుమారుని యొక్క తండ్రి. మీరు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో చదవండి. అలా ఆడపిల్లకి తగిన వరుడి కోసమని పంపించాడు. 3వ అధ్యాయంలో కొంచెం తిరగబడింది అక్కడ. అసలు పెండ్లి కొడుకు యొక్క తండ్రి గారే కన్య కోసమని వెతుకుతూ ఉంటారు. అలా ఒకానొకప్పుడు ఫలానా ఊళ్ళో ఫలానా వారి అమ్మాయి ఉందిట. ఆ అమ్మాయి చాలా మంచి నడువడి కలిగినటువంటి పిల్లట. చాలా మంది ఒక తప్పు మాట మాట్లాడుతుంటారు, ఆ ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కష్టమైపోతున్నారండి. పక్షపథం నాకు తెలుసండి, వ్యక్తిగతంగా నా జీవితంలో సరి అయిన నడువడి కలిగిన ఆడపిల్ల అయితే, మన్నన మర్యాద తెలుసున్న ఆడపిల్లలైతే ఆ ఆడపిల్ల మా ఇంటి కోడలవ్వాలంటే మా ఇంటి కోడలవ్వాలని పూజలు వ్రతాలు చేసే కుటుంబాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆడపిల్లకి ఎప్పుడూ ఆ పెద్దపీట ఉంది. ఆడపిల్లని కోడలిగా చేసుకుందామని ఒక ఐశ్వర్యవంతుడు తన బంధువులతో కలిసి ఒక ఊరు వెళ్ళి ఆ అమ్మాయి ఉన్న ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అమ్మ ఆ అమ్మాయిని అడగరు కదా, మా అబ్బాయి ఉన్నాడు, నేను చేసుకుందామని వచ్చామన్నారు కదా, అమ్మ మీ నాన్నగారు ఏరి అని అడిగాడు. అడిగితే మా తండ్రి గారు ఏదో గ్రామాంతరం వెళ్ళారండి, లేరు. మీ అమ్మగారు ఏరి? మా నాన్నగారితో వెళ్ళారు. ఏదో మిగిలిన వాళ్ళు మీ అన్నగారు ఎవరు? అందరూ వెళ్ళారండి, నేను ఒక్కత్తేనే ఉన్నాను. మీరెవరు? అబ్బే నీతో మాట్లాడేది కాదులే అమ్మా, మీ ఇంట్లో
ఆడపిల్లని మా ఇంటి కోడలు చేసుకోవడానికి మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాం. ఆ పిల్లంది కూర్చోండి కూర్చోండి, మీరు ఎండన వచ్చారు, మీకు కొంచెం ఆతిథ్యం ఇవ్వాలి కదా, ఏదైనా కొంత పలహారం పెడతాను కూర్చోండి అని ఆ పిల్ల లోపలికి వెళ్ళింది. వెళ్ళి చూసింది. చూస్తే ఏదో పదార్థం గబగబా చేయాలంటే ఏం చేస్తామండో అట్టు ముక్కో ఏదో పోస్తారు. ఆ బియ్య పిండో మైదా పిండో కలిపేసి 2 పొంగరాలు వేస్తే తేలిగ్గా అయిపోతుంది. కానీ ఇంట్లో బియ్య పిండి లేదు. ఆ పిల్ల ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి తను బియ్యం దంపుకుంటోంది అనుకోండి, కొంచెం అమర్యాదగా ఉంటుందని ఆ పిల్ల బియ్యాన్ని పోసి దంపుతుంటే చేతి గాజులు ఒకదానికొకటి కొట్టుకుని చప్పుడైతే ఆ పిల్ల గాజులు తీసి పక్కన పెట్టి 2 గాజులే ఉంచుకుని దంపుతోంది. దంపుతున్నా కూడా ఈ 2 గాజులు తగులుకుని చప్పుడు వస్తే ఆ పిల్ల ఏం చేసిందంటే, చప్పుడు వస్తే వీళ్ళు ఏమ్మా ఇప్పుడు దంపుతున్నావు, మీ ఇంట్లో బియ్య పిండి లేదా అని అడుగుతారు. అంటే కాస్త ఎవరైనా ఇంటికి వస్తారేమో, కాస్త గబుక్కుని ఏదైనా పెట్టవలసి వస్తే ఇంట్లో ఏదైనా సిద్ధంగా ఉండాలని, ఉన్న ఇల్లు ఏది ఉందో ఆ ఇల్లు అతిథుల కోసం అప్రమత్తమైన ఇల్లు, అలా అప్రమత్తత లేదా అనుకుంటారేమోనని ఆ పిల్ల ఏం చేసిందంటే దంపుతున్నట్టు తెలియకూడదని ఒక్కొక్క గాజే ఉంచుకుని, మొత్తం గాజులు లేకుండా ఉండకూడదు ఆడది, అందుకని ఒక్కొక్క గాజు ఉంచుకుని ధాన్యం దంపింది. దత్తాత్రేయ స్వామి వారు ఇది చూశారు. ఈ పిల్ల నాకు గురువు. ఎందుకు ఈ పిల్ల నాకు గురువు అంటే, ఈ పిల్ల చేతికి 2 గాజులు ఉంటే చప్పుడైంది, ఒక గాజు ఉంటే చప్పుడు అవ్వలేదు. మనిషికి ఈశ్వరుడిచ్చినటువంటి చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? మాట చేత పుణ్యము మూట కట్టుకోవచ్చు, పాపము మూట కట్టుకోవచ్చు. తెలిసి తెలియక ఒక మహాత్ముడిని పట్టుకుని మీరు ఒక పరిహాసం ఆడారనుకోండి, అది కట్టి కుడిపేస్తుంది. ఎందుకనంటే ఆయన పట్టించుకోకపోతే ఈశ్వరుడు పట్టించుకుంటాడు వచ్చిన గొడవ. కాబట్టి నోరుంది కదా అని అదే పనిగా అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుతున్నారు అనుకోండి, మనకి సాధారణంగా ఉండే అలవాటు ఏమిటో తెలుసా అండి? టైం కిల్లింగ్ అని ఒక మాట. ఇదేంటి, హౌ టు కిల్ ది టైం అంటాడు. యూ నీడ్ నాట్ కిల్ ది టైం, టైం కిల్స్ యూ వెన్ టైం కమ్స్. నువ్వు ఎప్పుడూ టైంని చంపలేవు, టైమే నిన్ను చంపేస్తుంది. దానికోసం నువ్వు ఈ మాట అన్నావు అంతే. కాబట్టి అంటే వాడు ఎంత దారుణమైన మాటో చూడండి, వాడికి కాలక్షేపం అయిపోవాలి. అందుకని వాడికి తేలిక మార్గం ఏమిటంటే ఎవరో ఒకళ్ళని పిలుస్తాడు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా కూర్చుని అనవసరపు ప్రసంగం. దేని గురించి అంటే ఈశ్వర సంబంధమైనటువంటి మాట ఏది ఉండదు అందులో. అన్ని పొల్లు మాటలే, అన్ని పనికిరాని మాటలే. అలా వాడి గురించి, ఇలా వీడి గురించి, ఇంకోడి గురించి అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతాడు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన గొప్ప వరం ఈ మాట. మీకు నేను ఒక రహస్యం చెప్పనండి, ఒక్కసారి రామా అని మీరంటే పాపరాశి ధ్వంసం అయిపోతుంది. అలా రామా అని ఒక్కసారి అందామన్న తాపత్రయం ఎప్పుడు వచ్చేస్తుందో తెలుసా అండి? మనుష్య జన్మలో లేనప్పుడు తెలుస్తుంది ఈ ఉపాధికి ఉన్న గొప్పతనం ఏంటో. కర్రలు పెట్టి దెబ్బలు తింటూ బ్రతికేటటువంటి జన్మలోకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, అటువంటి జన్మలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అయ్యయ్యో ఈ శరీరంలో కదా ఇలా పడిపోయాను, నేను వాళ్ళ మనిషినైతే హాయిగా పూజ చేసుకుందును, రేపు సీతారామ కళ్యాణం చేసుకుందును. మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక కుక్క దగ్గర ఒక బంగారు బిస్కెట్ ఉంది, అది 1116 కర్మ, తలుచుకుంటే రేపు ఆ బంగారు బిస్కెట్ ఇచ్చి కళ్యాణానికి కూర్చోగలదు. కానీ ఓ బంగారు బిస్కెట్ తీసుకొచ్చి కార్యాలయం గదిలో పెట్టి అది ఇలా ఇటువైపుకు చూపించి అటువైపుకు చూపించి రేపు నేను నా భార్యతో కళ్యాణానికి పీటల మీద కూర్చుంటాను అని అడిగింది అనుకోండి, మనం ఆ కుక్కని కళ్యాణానికి కూర్చోపెడతామా? ఉపాధిరీత్యా కుక్క పనికిరాదు, అందుకని కూర్చోపెట్టాం. అది బంగారు బిస్కెట్ అట్టుకొచ్చినా కూర్చోపెట్టాం. కానీ ఒకరు వచ్చి, అయ్యా నేను 1500 1116 కట్టలేనండి, నా దగ్గర అంత ద్రవ్యం లేదు, కానీ సీతారామ కళ్యాణం చేసుకుందామని నా మనస్సు పరితపించిపోతోంది, అందుకని నేను ఒక్క 300 రూపాయల కన్నా ఇచ్చుకోలేను, ఒక్క 300 రూపాయలు ఇస్తాను, దయచేసి నాతో కూడా సీతారామ కళ్యాణం చేయించండి అని నిజంగా ఒక ఆర్తితో అడిగారు అనుకోండి, అబ్బెబ్బే మీరు 1116 కడితే కానీ కళ్యాణానికి కూర్చోకూడదండి అని అంటారా నిర్వాహకులు? అందులో సుబ్బారావు గారు లాంటి ఆధ్యాత్మిక సంపద కలిగిన వ్యక్తి అంటారా? అనరు. వెంటనే అయ్యయ్యో అమ్మ అదేంటి, తప్పకుండా కూర్చోండి అంటారు. కానీ అది నిజాయితీతో అనాలి. నిజంగా నీకు ఆ ద్రవ్యము లేకపోతే, అయ్యా నా దగ్గర 1116 లేవు, నేను ఒక 300 రూపాయలు ఇస్తాను, కానీ కళ్యాణం చేసుకోవాలనుకుంటున్నాను, మా పిల్ల పెళ్ళవలేదు, సీతారామ కళ్యాణం చేసి పిల్లకి యోగ్యమైన వరుడు రావాలి అని నా కోరిక, అందుకని సీతారామ కళ్యాణం చేసుకుంటాం, అంత ఐశ్వర్యవంతులం కాం, అందుకని మీరు మన్నించండి, ఒక 300 రూపాయలు ఇస్తాను, లేకపోతే ఒక 116 ఇస్తాను, నన్ను కళ్యాణానికి కూర్చోపెట్టండి అన్నారనుకోండి,
నేనంటాను సుబ్బారావు గారు వాళ్ళని తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెడతారు. ఎందుకో తెలుసా అంటే వాళ్ళ ఆర్తి చూసి. కానీ బంగారు బిస్కెట్ అట్టుకొస్తే కుక్కను కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. ఏమిటి కుక్కకి మనుష్య ఉపాధికి తేడా అంటే, మనుష్య ఉపాధికి అధికారం ఉంది, కూర్చోగలదు శ్రీరామనవమికి. మనుష్య ఉపాధి చూడగలదు శ్రీరామనవమి కళ్యాణాన్ని. మనుష్య ఉపాధి రేపు పుచ్చుకోగలదు ప్రసాదాన్ని. మనుష్య ఉపాధి శిరస్సు మీద పెట్టుకుని తేగలదు రేపు కళ్యాణ సామాగ్రిని. కుక్క తేలేదు. అది అప్పుడేడుస్తుంది, అయ్యో నేను నామం చెప్పలేను, నా నోటితో పలకలేను భగవన్నామాన్నని. నీకు ఈశ్వరుడు ఇచ్చాడు శక్తి, నువ్వేం పలికావు? ఎన్ని మాటలు చెప్పావు నువ్వు భగవన్నామం? 24 గంటల కాలం గడిచిపోతే అందులో ఎంత సమయం నువ్వు నామం చెప్పడానికి ఉపయోగించావు? ధ్యానం ఆల్ రైట్ నువ్వు చేయలేవు, విష్ణు సహస్రం ఆల్ రైట్ నువ్వు చదవలేవు, ఓ శ్రీ సూక్తం సరే నీకు స్వరం తెలియదు, ఒక వేదం అసలే చెప్పలేవు, ఓ శివానందలహరి నీకు అర్ధతాత్పర్యాలు తెలియవు, ఇవేమీ అక్కర్లేదు. శ్రీరామ నీ నామెంత రుచిరా, శ్రీరామ నీ నామెంత రుచిరా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది అనడానికి నీకు పాండితీ ప్రకర్ష అక్కర్లేదే. కానీ నువ్వు ఎన్ని మాటలు చెప్పగలిగావు? ఈ నామం చెప్తుండగా నీ మనసు జారిపోయింది, బెంగలేదు. నామం చెప్పేటప్పుడు మనస్సు వెళ్ళిపోయినా బెంగలేదండి, నామం చెప్తే చాలు. మరి అటువంటప్పుడు నువ్వు ఎంతసేపు నామం చెప్పావు? కనీసం ఓ 4 పద్యాలు ఏం చదువుకున్నావు ఓ రోజు ఇంట్లో? భగవంతుడి దగ్గర నువ్వు ఎంతసేపు కూర్చున్నావు? ఎంత తాపత్రయపడ్డావు లేవగానే, అయ్యో పూజా మందిరంలోకి వెళ్ళి కాసేపు పూజ చేసుకుందామని. అలా గడిచిన రోజులు ఎన్నున్నాయి ఓసారి బేరీజు వేసుకో. ఇదేమీ లేకుండా నీకు అన్ని ఉద్ధరణ జరిగిపోవాలంటే ఎందుకు జరిగిపోతుంది? ఎక్కడి నుంచి వచ్చేస్తుంది పుణ్యం? దేన్ని అడ్డు పెట్టి నిన్ను ఈశ్వరుడు రక్షిస్తాడు? ఏది నీ నడువడి యందు నిబద్ధత? కాబట్టి నేను ఇది ఎవరిని చూసి నేర్చుకున్నాను అంటే, దత్తాత్రేయ స్వామి వారు ప్రతిపాదన చేసి చెప్తున్నారు. నోరు ఉంది కదా అని ఊరికే మనుషుల్ని చారేసి మాట్లాడుతుండడం కాదు, నీ అంత నువ్వు పరిహరించడం నేర్చుకో. ఒక్కొక్కసారి చిత్రంగా ఉంటుంది పరిస్థితి. వద్దన్నా మనుష్యులు వచ్చి పడిపోతారు కొంతమంది మీదకి. ఓ మనుషులే ఎప్పుడు సంఘంలో ఉంటారు. మరి ఎలా? అప్పుడు తేలిక మార్గం ఏమిటో తెలుసా? అంతర్ముఖుడు కావడం నేర్చుకో. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, నువ్వు వింటున్నట్టు నటించాలి. పనికి మాలిందని నీకు అర్థమైపోయింది కదా, వై డు యూ గివ్ రిప్లై? నువ్వు జవాబు చెప్పకు. నువ్వేం చేస్తావంటే, లోపల పవి పుష్పంబగు అగ్ని మంచకు నాకోపారంబగు భూమిస్థలంబగు శత్రుండతి మిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివిచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని 4 పద్యాలు చదువుకుంటూ కూర్చో. పైకి ఏం చేస్తుంటావు? తర్వాత అండే అంటుండు. ఆ తర్వాత అండి అని ఆయనతోనూ లోపల మాత్రం నీ రూపంబు తలంపగా తుది మొదల్ నేగాన నీవైనచో రారమ్మని ఎంచు చెప్పబు బృధారంభంబులింకేటికిన్ అంటుండు. 4 మాటలు ఏం చేస్తావంటే 5 నిమిషాలు విని 6వ నిమిషంలో, రేపండి సీతారామ కళ్యాణం పెట్టారండి కొవ్వాళ్ళలో, అక్కడికి వెడదాం అనుకుంటున్నాను. అసలు సీతారామ కళ్యాణం ఒకటి ఎందుకంటే అంత స్పెసిఫిక్గా చేస్తారని వాడిని మార్చే ప్రయత్నం చేయవాడు. అబ్బే అవన్నీ మనకెందుకంటే భలేవారేను అన్నాడు అనుకో. 4 మాటలు చూడు, 5 మాటలు చూడు. ఇంకా వాడు నిన్ను తినేస్తుంటే, అయ్యా నాకు ఇవాళ కొంచెం పనుంది, మళ్ళీ మనం ఇంకొకసారి కలుద్దాం అని చెప్పేసి. ఎందుకంటే వాడు నిన్ను పాడు చేసేస్తున్నాడు, నీ వాక్కుని నాశనం చేసేస్తున్నాడు. వాడిని ఇంకా నువ్వు అంత సంఘం అవసరం లేదు. అది ఎప్పుడు వస్తుంది నీకు భగవంతుడి యందు నిజంగా వ్యగ్రత కలిగితే, ఈశ్వరుడి యందు నీ సమయం నడవాలి, ఈశ్వర సంబంధంగా నీ వాక్కు నడవాలని కోరికుంటే అప్పుడు ఉంటుంది ఆ నిబద్ధత. లేకపోతే అదే సరదాగా ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ కూర్చోవడం, వచ్చిన వాళ్ళతో తిరుగుతూ ఉండడం, అది సరదా ఎప్పుడైపోతుందో తెలుసా అండి? బాబోయ్ నాకు విసిగెత్తిపోతోందన్న మాట నీకు ఎందుకు వస్తుంది? నీకు ఎక్కడో ఉండవలసిన మనస్సు ఉండడానికి అవకాశం కలగట్లేదని విసుగు రావాలి నీకు. అంతేగాని వస్తున్నారు కదా నువ్వు వాళ్ళతో తిరగడం మొదలెట్టి అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుతూ కూర్చుంటే భ్రష్టుడు అయిపోతావు కొన్నాళ్ళకి. కాబట్టి ప్రయత్నపూర్వకముగా నీ వాక్కుని పదిలం చేసుకుని నిశ్శబ్దాన్ని నేర్చుకుని నీలో నువ్వు భగవంతుడికి కేటాయించు సమయాన్ని. ఇది చెప్పడానికి నాకెవరు ఉపయోగపడ్డారు? ఆడపిల్ల చేతి గాజులు ఉపయోగపడ్డాయి. ఇంకొకరెవరో తెలుసా అండి? దత్తాత్రేయ స్వామి వారికి గురువు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఒక వేశ్య పింగళ. దత్తాత్రేయ స్వామి ఒకనకొకప్పుడు ఒక వేశ్యవాడలో నడుస్తున్నారు. అదేమిటంటే దత్తాత్రేయ స్వామి వారికి వేశ్యవాడతో సంబంధం ఏమిటి? ఆ ప్రశ్న మీరు అడగక్కర్లేదు, మీరు అడగరు కూడా ఇప్పుడు. ఎందుకంటే మీకు అర్థమైపోయింది, ఆయనకి వేశ్య అయినా ఒకటే, అంటే కుల స్త్రీ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. ఆయనకే సంబంధం లేదు, అగ్నిహోత్రం అలా వెళ్ళిపోతుంటుంది. ఆయన వెళ్ళిపోతున్నారు, అలా వచ్చిందంతే వేశ్యవాడదానికి ఆయనకేం సంబంధం? వెళ్ళిపోతుంటే ఒక వేశ్య విటుడు వస్తాడేమోనని రాత్రల్లా బయట నిలబడింది. 7 అయింది, 8 అయింది, 9 అయింది, కాళ్ళు లాక్కుపోతున్నాయి. 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, ఒక్క విటుడు రాలేదు.
ఆవిడ లోపలికి వెళ్ళిపోయి పాంపు మీద పడుకుని ఒక మాట అనుకుంది, దిక్కుమాలిన వీటిలో ఒక్కడు రాలేదు ఇవాళ, నేను ఇంతసేపు ఎదురు చూశాను అనుకుని పడుకుని ఒక్కసారి తన భవనం వంక చూసుకుంది. భవనానికి పెద్ద పెద్ద దీపాల గుర్తులున్నాయి. ఇంట్లో సీతారాముల ఫోటోలు, పార్వతీ పరమేశ్వరుల ఫోటోలు పెట్టడానికి వీల్లేదు కదా, కామోద్దీపనం కల్పించేటటువంటి చిత్రపటాలున్నాయి, తల్పాలున్నాయి, ఐశ్వర్యం ఉంది. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర లాగేసినటువంటి బంగారం లోపల దాచింది. అన్నీ చూసి ఒకటి అనుకుంది, నేను ఇన్నాళ్ళు కష్టపడి విటుల్ని ఆకర్షించి 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 ఇవన్నీ సంపాదించాను. అయితే దీనివల్ల నేను ఏమిటి మనశ్శాంతిని పొందిన, దీనివల్ల నేను పొందినదేమి? ఒక ప్రశ్న వేసుకుంది. ఎప్పుడు చాలా కాలం తర్వాత ఆ ప్రశ్న వేసింది. దీని వలన నేను పొందినదేమి? ఒక ప్రశ్న వేసింది. ఒక గుడిలోకి వెడితే గభాలన తప్పుకుంటారు. ఓ దంపతులు పూజ చేసుకుంటుంటే నేను అలా వెడుతుంటే ఆయన ఒకవేళ ఆచమ్య కేశవాయ స్వాహ ఆవిడ వంక చూస్తే అంటుంది భార్య. ఏమిటి నా జన్మకి సుఖం? నేను ఎప్పుడూ అమంగళకరమైనటువంటి వస్తువుగానే ఉన్నాను, నన్ను చూస్తే అందరికీ భయమే, ఎందుకు ఈ జన్మ, నేను ఏమిటి సాధించాను అని ఒకసారి అంతర్ముఖమైంది. ఆవిడ అనుకుంది, ఈ విటుల కోసం నేను ఇంతసేపు వీధిలో నించున్నాను, అదే ఈ విటుల కోసం నిలబడకుండా భగవంతుణ్ణి నమ్ముకుని నేను ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఉంటే ఈశ్వరుడు ఎంతటి దయాళు. ద్రౌపదీదేవి ఆ పాత్రలో ఉన్న అన్నమంతా తినేసి అక్షయ పాత్ర ఆ పూటకే భోజనం పెడుతుంది, అంతా కడిగేసింది. కడిగేసి తీసుకెళ్లి పెట్టేసింది. పెట్టేసిన తర్వాత దుర్వాసో మహర్షి వచ్చారు ఆతిథ్యానికి. వస్తే ఇప్పుడు ఎలా భోజనం పెట్టకపోతే ఆయన కోపం వస్తుంది, శపిస్తాడు. ఏం చెయ్యాలి? ఒక్కసారి కృష్ణ పరమాత్మని తలుచుకుంది కష్టం వచ్చి, కృష్ణ నువ్వే కాపాడాలని. మహానుభావుడు కృష్ణుడు ఇలా కూర్చున్నాడు, భోజనానికి తినబోతున్నాడు. కృష్ణ అంది. గభాలను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమైంది ద్రౌపది, ఎందుకు పిలిచావు అన్నాడు. ఆర్తితో ఒక్కసారి పిలిచింది, పరిగెత్తాడు. ఎందుకు పిలిచావు అన్నాడు. దుర్వాసో మహర్షి ఆతిథ్యం ఇమ్మని వచ్చారు. అక్షయ పాత్ర ఒక్కసారే పెడుతుంది, ఈ ఇచ్చిన అన్న పాత్ర, ఇందులో ఇంకా అన్నం రాదు, కడిగేశాను, ఎలా గట్టెక్కడం అంది. అలాగా, ఏం బెంగలేదు, ఆ పాత్ర పట్రా, నువ్వు కడగడంలో ఒకవేళ ఎక్కడైనా ఓ చిన్న మెతుకుండిపోయిందేమో చూడన్నాడు. ఎక్కడో అంచుకుండిపోయి వాళ్ళు తినగా మిగిలిన భుక్తశేషం కడిగేసిన తర్వాత మెతుకుంది. ఆ మెతుకు నా చేతిలో పడాయి అన్నాడు. చేతిలో పడేసింది, నోట్లో వేసుకుని, అబ్బా ఎంత భక్తితో పెట్టావు, కడుపు నిండిపోయింది ద్రౌపది అని బ్రేవ్ మంత్రించాడు. సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో ఉన్నాయి. స్నానానికి వెళ్ళిన నారద మహర్షికి త్రేణుపు వచ్చింది. అబ్బా ఇవాళ ఏం తినేట్టు లేదురా, మనం చాలా త్రేణుపులు వస్తున్నాయి, కడుపు నిండిపోయినట్టుంది, ఇక్కడ వరకు ఉన్నట్టుంది అన్నాడు. అని అమ్మ ద్రౌపది, నువ్వు నాకు పెట్టినట్టే నేను తిన్నట్టే, గొప్ప ఆతిథ్యం ఇచ్చేసావు, ఇంకా పెడతానని మాత్రం అనకమ్మా అన్నాడు. ఎలా రక్షించాడు ఈశ్వరుడు? ఒక మెతుకు తిని కష్టాన్ని గట్టెక్కించాడు. ఒక్కసారి ఆయన పేరు చెప్తే ఇంత రక్షించాడే పూనికతో. నేను ఈ విటుల వెంట ఇంత కష్టపడి తిరిగి ఏం సంపాదించుకున్నాను? ఛీ, నాకొద్ది ఇదంతా, ఇంకా నేను భగవంతుణ్ణి ఆరాధన చేస్తానంది. ఆ పింగళ ఊర్ధ్వలోకాల్ని పొందేసి. కాబట్టి నేను ఆ వేశ్యని చూసి ఒకటి నేర్చుకున్నాను, ఎప్పుడు లోకంలో తిరగడం కాదు సుఖాలు సౌఖ్యాలని, దీని వలన నేను ఏం పొందబోతున్నాను అని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా జీవితంలో? ఇందులో ఏది నీ వెంట వచ్చేస్తుంది? కింవానేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపరితో త్యాజ్యం మరోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. ఒక్కసారి ఊపిరాగిపోయిందంతే, తీసుకెళ్ళి నలుగురు మోసేసి వీధిలో చాపేసేసి పడుకోబెట్టేస్తారు. ఒక రామకృష్ణ పరమహంస అయితే ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానం చెప్పారు. వెనకటికి ఒక పురుషుడు ఏమి చెప్పినా గురువు వినేవాడు కాదు. ఎందుకురా నీకు వేదాంతం తలకెక్కదంటే, నాకెందుకండి ఇవన్నీ, మీకు భగవంతుడేమో కానీ నా భార్య నా ఎంత ప్రీతో తెలుసా, నేనంటే పడి చచ్చిపోతుంది మా ఆవిడ, అంత ప్రేమ, అటువంటి భార్య నాకు ఉండగా నాకు ఎందుకండి ఇవన్నీ అనేవాడు. గురువుగారు అన్నారు, ఆల్ రైట్, నీ భార్యకి నీ మీదంత ప్రేమ అని కదా ఈశ్వరుణ్ణి వద్దంటున్నావు, నీకు నేను ఒక పాఠం చెప్పాలనుకుంటున్నాను, నీకు నేను ఒక ఉపదేశం చేస్తాను, హఠయోగం నేర్పుతాను, రేపు అలా ఉండన్నాడు. ఆ శిష్యుడి ఇంటికి వెళ్ళి హఠయోగం చేశాడు. ఏదో వంకర్లు తిరిగిపోయిన శరీరం బిగుసుకుపోయి శవం పడిపోయినట్టు పడిపోయాడు. పడిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసి అయ్యో చచ్చిపోయాడు అన్నారు. ఆ శరీరం ఎలా పడిపోయింది? ఇలా వంకర్లు తిరిగి హఠయోగంలో శరీరాన్ని బాగా బిగిసిపోయేట్టు చేసి పడిపోయాడు.
పడిపోతే ఏదో గంట ఏడిచింది, 2 గంటలు ఏడిచింది, 3 గంటలు ఏడిచింది. ఏడిచిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారేంటి, తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు అన్నం తినద్దు, అందుకని తీసుకెళ్ళిపోవడం కోసం వాళ్ళు అన్నారు ఇప్పుడు ఈ శరీరాన్ని బయటికి తీసుకొచ్చేయండి, స్నానం చేయించాలన్నారు. అంటే ఎలా వస్తుందని వాడు ఇలా వంకరటింకరలుగా బిగిసిపోయాడు కదా అన్నారు. అంటే ఓ పని చేయండి, మరి శవం రాకపోతే ఎలాగా, ఇంట్లోంచి ఈ కమ్మి పగలగొట్టేద్దామని కత్తి తీసుకొచ్చి నరికేస్తున్నాడు. ఆవిడ అంది లేచి ఏం చేస్తున్నారంది. అంటే కమ్మి నరుకుతున్నామమ్మా అన్నారు. ఎందుకు నరుకుతున్నారండి, శవం బయటికి రాదు కదా లోపల నుంచి అని. ఏమంటే ఆయనేమో చచ్చిపోయాడా, మీరేమో కమ్మి నరికేస్తున్నారా, రేపు పొద్దున్న ఎవడు ఈ కమ్మి మళ్ళీ కొని కమ్మి అంతా పెట్టించి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, ఆయన చూస్తే వెళ్ళిపోయాడు పుణ్యాత్ముడు. కాబట్టి ఇప్పుడు ఆ కమ్మికి ఆయనకి ఏమిటి తేడా, ఇద్దరు ఒకటే, అది ఊపిరి వెళ్ళిపోయింది కదా. కమ్మి నరికేసే బదులు ఆయన కాళ్ళు చేతులు నరికేసి తీసుకుపోండి, ఎలాగో కాల్ చేసేదే కదా ఓ అరగంటలో. అప్పుడు వీడు గభాలను లేచాడు, అన్నాడు. అమ్మో వదిలిపోయిందేమో నాకు ఉన్న వెర్రి, గురువాక్య శ్రవణం ఎంత అవసరమో ఇప్పుడు తెలిసి వచ్చింది అన్నాడు. కాబట్టి ఏమిటి నీ వెర్రి, ఏం పట్టుకెళ్ళిపోతావు, సంపాదించింది బీరువాలో ఉండే, నీవు కుట్టించుకున్న ప్యాంట్లు, చొక్కాలు, పట్టుపంచలు, అంచు పంచలు అన్నీ బీరువాలో, నీ పొడుగోసారి చూసి ఇన్ని మీటర్లు ఉండాలండి సైనిగుడ్డ అని చెప్పి బయటికి వెళ్ళి 6 రూపాయల్లో 7 రూపాయలతో చాలా చీపెస్ట్ క్లాత్ ఇవ్వండి అని అడుగుతారు, పట్టుగుడ్డలు ఇవ్వండి అని అడగరు. శవానికి కప్పడానికి అంటారు. అంటే ఆయన చీప్ క్లాత్ ఇస్తాడు, ఒక 6 మీటర్లో 7 మీటర్లో తెచ్చి కట్టేసి తాడేసి గట్టిగా కర్రలకి బిగించేసి తీసుకెళ్ళి పడుకోపెట్టేసి ఇంకా అగ్నిహోత్రానికో గోతిలోకో పెట్టేటప్పుడు ఆ పైన ఉన్న సైనికుడు కూడా తీసి ఇలా పారేస్తే అక్కడ ఉన్నవాడు ఎవడో అది పట్టుకెళ్ళిపోతే ఎలా వచ్చావో అలా దిగంబరంగా తీసుకెళ్ళి గోతులో పెట్టేస్తుంటే ఉప్పేసి, లేకపోతే అగ్నిహోత్రానికి పెట్టేస్తే భగ 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 మంటల్లో కాలిపోయి 20 నిమిషాల్లో దోషుడు బూడిదైపోయింది. ఏం పట్టుకెళ్ళావు, ఎందుకంత వ్యామోహం, ఉన్న నాళ్లలో ఈశ్వరనామం చెప్పలేదు, నీకు నిన్ను ఆదుకునేది లేదు, నువ్వు అనుకున్న శరీరమే నీతో రాలేదు, నీ ఎదురుగుండా మంటల్లో కాలిపోతోంది. ఇప్పుడు చెప్తాను నామం అంటావు, ఇప్పుడు చేస్తాను సీతారామ కళ్యాణం అంటావు, ఇప్పుడు ఎడతాను కళ్యాణం చూడ్డానికి అంటావు, ఇప్పుడు ప్రదక్షిణం చేస్తానంటావు. ఆ శరీరం నీకు ఇస్తారా, కుక్కో నక్కో పిల్లో పందో అయిపోయింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఒకసారైనా అంతర్ముఖుడవు కాకపోతే పోయిందంతే నీ జీవితం. ఇది నేను వేశ్యని చూసి నేర్చుకున్నాను. ఒక వేశ్య అంతర్ముఖురాలు కాగలిగింది, నువ్వెందుకు కాలేవు? ఈశ్వరుడు నీకింత మంచి జీవనం ఇచ్చినప్పుడు కనీసం ఇది ఇచ్చిన వాడెవడని ఎందుకు అంతర్ముఖురాలు కాపోతున్నావు, ఎందుకు అంతర్ముఖుడు కాలేపోతున్నావు? కాబట్టి నేను దాన్ని చూసి నేర్చుకున్నాను. ఏనుగు కూడా ఇంద్రియములకు లొంగిపోతుంది. అది కూడా ఎలా లొంగిపోతుందంటే, ఏదో పుచ్చు కర్రలు అన్నీ తీసుకొచ్చి ఓ గోతి మీద వేసేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ ఒక దాన్ని చేసి అక్కడ పెడతారు. మగ ఏనుగులు చూసి వాటికి స్పర్శ దోషం, ఆడ ఏనుక్కి ఇలా తగిలితే చాలా సంతోషం మగ ఏనుక్కి. ఇవాళ ఆడ ఏనుగులనే అనక్కర్లేదండి, ఎన్ని ఏనుగులో సిటీ బస్సుల్లో, రైళ్లల్లో, బజార్లో అన్ని చోట్ల మీకు ఏనుగులే కనపడతాయి. ఇలా తగిలితే చాలు ఎంత సంతోషమో, జన్మ ధన్యమై గంగా స్నానం చేస్తే వాడు ఎంత సంతోషిస్తాడో అంత సంతోషం. ఏమిట్రా అదో కాబోయే శవం, ఇదో కాబోయే శవం, ఏమిటి 2 రాసుకుంటే అన్న భావన ఉండదు. ఆవిడ పరస్త్రీ, మహాతల్లి, అన్నపూర్ణస్వరూపం పార్వతీదేవి. ఆవిడికి నేను తగిలితే మా అమ్మ నన్ను తగిలింది, ఎంత సంతోషం. ఇవ్వాల అమ్మా నన్ను నీ భుజంతో తగిలావా, నన్ను ధన్యుణ్ణి చేశావమ్మా అన్న భావన. ఇది వెర్రితమకం, ఏమిటి సాధించేసాడో అందులో అర్థం కాదు. కాబట్టి ఏనుగు ఏం చేస్తోంది, మదమిక్కి ఆ ఆడ ఏనుగు బొమ్మ చూడగానే అది బొమ్మ అని కూడా తెలుసుకోలేదు, పరిగెత్తుకెళ్ళిపోయి దానికి ఇలా 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 రాసేసుకుంటుంది. ఆ ఊగడంలో దీని బరువుకి ఆ పుచ్చుపట్టెలు ఊగి గోతులో పడుతుంది. అక్కడే ఉంటారు సైనికులు. అంతే, ఇంత మదమెక్కిన ఏనుగు ఓ 15 రోజులు అన్నం పెట్టడం మానేస్తారు, తీసుకొచ్చి ఏమీ బెటరు, అయిపోయిందండి, నీరస పడిపోతుంది. ఎలా చెప్తే అలా వింటుంది. అంకుశం పట్టుకొచ్చి అంటే ఇంత గొప్ప ఏనుగు, ఏ ఏనుగు యొక్క కుంభస్థలము లక్ష్మీ స్థానమో ఆ ఏనుగు ఆఖరికి పావలా ఇస్తాడు. ఇలా తొండం జాపంటే ఇలా జాపి పావలా బుచ్చుకుని మామటాడికి ఇచ్చి ఆశీర్వచనం చేస్తుంది. ఎందుకు వచ్చావు ఈ స్థితికి? స్పర్శ దోషం వల్ల. ఈ స్పర్శ కోసం వెంపర్లాడిపోవడం అన్నది ఆఖరికి ఏ స్థితికి తీసుకెడుతుందంటే ఇదిగో ఇలా నాశనం చేస్తుంది. దీని గురించి నేను ఇంకింతకన్నా ఒక పవిత్రమైన వేదిక మీద మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దాని గురించి మాట్లాడక్కర్లేదు కూడా, మనం అందరం చాలా అనుభవజ్ఞులం. అది ఎంత గొప్ప బలహీనతో మనకి తెలుసు. దాన్ని కనీసం ఈశ్వరుణ్ణి అడ్డుపెట్టి గెలిచే ప్రయత్నం చెయ్యాలి.
నేనేదో ఈ వ్రతం చేసే వరకు నేను కొన్నిటికి దూరంగా ఉంటాను, ఏదో ఇది చేసే వరకు నేను దూరంగా ఉంటాను, అలా భగవంతుణ్ణి అడ్డు పెట్టుకునైనా నువ్వు గెలవాలి. లేకపోతే అది నిన్ను లాగేయడం మొదలు పెడుతుంది. అలా ప్రయత్నపూర్వకంగా మనస్సుకి కొంచెం సాధనా బలాన్ని ఇవ్వాలి. చాలు, అంతకన్నా నేను ఆ విషయం గురించి ఇంకెక్కువ స్పృశించదలుచుకోలేదు. కాబట్టి ఏనుగు తర్వాత ఒక బాలుడు. ఆ బాలుడు ఏం చేస్తాడు అంటే, బాలుడికి ఎప్పుడూ సంతోషమే. మీరు పిల్లల్ని చూడండి, చంటి పిల్లలంటే నేను ఏదో 8th క్లాస్కో 9th క్లాస్కో వచ్చిన పిల్లల గురించి మాట్లాడటలేదు. చిన్న పిల్లలు, అప్పుడప్పుడే నడక రావడం, నడక వచ్చినటువంటి వాళ్ళు, పాకుతున్న వాళ్ళు, ఇలాంటి పిల్లలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు, విచిత్రం ఏంటంటే, చిచ్చి అనండి, వాడు ఇంత బోసినోటితో నవ్వుతాడు. చిచ్చి అంటే వాడు నవ్వుతాడు. మీ దగ్గరికి వచ్చి చిచ్చి అన్నారనుకోండి, అవతల వాడి మీద కలిగి పడిపోతాడు. చిచ్చి అంటే మీకు మీ వ్యక్తిత్వాన్ని నశింపచేసేసినంత పౌరుషం వచ్చేస్తుంది. పిల్లాడి దగ్గరికి వెళ్ళి చిచ్చి అంటే నవ్వుతాడు. వాడి దగ్గరికి వెళ్ళి నా కన్న అన్నారనుకోండి నవ్వుతాడు. నా కొండ అన్నారనుకోండి నవ్వుతాడు. ఒరే నాన్న ఎంత బాగున్నావరా అన్నారనుకోండి నవ్వుతాడు. నల్ల చిచ్చిడే అన్నారనుకోండి పిల్లాడిని, నవ్వుతాడు. వాడికి అన్నిటికీ నవ్వే తప్ప, వాడిని తిట్టినా నవ్వే, కొట్టినా నవ్వే. వాడికి ఏం చేయనివ్వండి వాడు నవ్వుతాడు. అయ్యయ్యో, ఒక్కొక్కసారి ఏమిటేమిటో చెప్పేసుకుంటుంది అమ్మ పిల్లాడికి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏదో వాడికి తెలుసున్నట్టు. నేను కొన్ని ఇళ్లలో ఇలాంటివి పరిశీలన అంటే నాకు చాలా సంతోషం. అందులో తల్లి పిల్లల అనుబంధాన్ని పరిశీలన చేయడం అంటే నేను ఆ మాతృత్వాన్ని దర్శనం చేసి పొంగిపోతుంటాను. జగన్మాత ఈ మాతృత్వంలోనే ఉంది కదా అని. ఒక ఆవు దూడ దగ్గర పంది పిల్లలో కూడా ఆ మాతృత్వాన్ని చూసి నమస్కారం చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. అమ్మకి అంతకుముందు ఎవరితో ఆవిడ ఎక్కువ మాట్లాడదు, ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా పలకరించదు. ఓ పిల్లాడు పుట్టనివ్వండి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి మాటలు, ఎప్పుడు నేర్చుకుందో తెలియదండి కథలో. ఆ పిల్లాడిని పడుకోబెట్టుకుని, ఒరే నాన్న మీ నాన్న ఆఫీస్కి వెళ్ళారు ఇప్పటికి రాలేదు అన్ని. వాడికి ఏం తెలుసు? వాడు ఉంగా అని చూసి నవ్వుతాడు. నువ్వైనా మీ నాన్నలా తయారైపోకే అని వాడు ఏదో పట్టుకుంటాడు. ఒరే ఆ చీర అలా లాగేకిరా అంటే, అబ్బబ్బబ్బబ్బా తినేస్తున్నాడు అంటే ఓ మాటలు. ఆఖరికి ఎప్పుడు మాట్లాడమే అని పెళ్ళైన కొత్తల్లో ఉన్న భర్త, కాసేపున నీ ఫైల్ చదువుకొని ఇస్తావా, ఏమిటి వాడితో అంత ప్రసంగం నీకో అంటాడు. అన్ని మాట్లాడుతుంది. పసిపిల్లాడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎంత సంతోషం వాడికి. ఇందులో ఒక్క మాట అర్థం కాదు. వాడికి ఏమర్థం అవుతుందో తెలుసా అండి, మా అమ్మ నోరు కదుపుతోంది, నా వంక చూస్తోంది, ఇలా అంటోంది అలా అంటోంది. వాడికి అమ్మను చూసుకుని ఎంత పొంగో వాడు నవ్వేస్తుంటాడు. వాడు ఎంత నవ్వేస్తుంటే అమ్మకి అంత సంతోషం, అంత పొంగిపోయి వాడిని హత్యేసుకుంటుంది, కౌగిలించేసుకుంటుంది, ఎత్తుకుంటుంది, ఆడుకుంటుంది. వాడికి ప్రమాదం అని కూడా తెలియదు. వాడిని తీసుకెళ్లి మీరు చెట్టు కొమ్మ మీద పెట్టి పడిపోతున్నాడు అని వాడు పడిపోతుంటే పట్టుకున్నారు అనుకోండి, ఓరి దూర్తుడా అమాలను వదిలేస్తే అని వాడు అండవు. వాడు మేనమామ పట్టుకోగానే వాడు పక్క నవ్వుతాడు. వాడికి అన్నిటికీ నవ్వే. వాడికి దేనికి అసలు దుఃఖం అన్నది వాడికి లేశ మాత్రం ఉండదు. అన్ని సంతోషమే వాడికి. ఎంత ఆనందమో చెప్పలేను. ఇరుక్కుపోయిన కంపార్ట్మెంట్లో కూడా వాడు హాయిగా అమ్మ భుజం మీద నిద్రపోతాడు. వాడికి ఏ గొడవ ఉండదు. అందుకని నేను ఒక బాలుడిలా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేనికి ఏడవాలి అసలు? ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటుంది. బాలుడు ఎలా ఉన్నాడు, నేను అలా ఉంటాను అని నేను బాలుడిని చూసి సంతోషంగా ఉండడం నేర్చుకున్నాను. బాలుడి మనస్సులో ఎవరి స్టేట్ బ్యాంక్ స్ట్రైక్ రా, పెన్షన్ రాలేదు, జీతాలు రాలేదు, ఆ స్ట్రైక్ ఎప్పుడు తేలుతుందో తెలియట్లేదు, ఎలాగ అవతల రిజర్వేషన్లు చేయించుకోవాలి, ఒకళ్ళ దగ్గర చేయి జాపి అప్పడగడం అన్నది మనం ఇంతవరకు చేయలేదు, ఏమిటో అప్పడగవలసి వస్తుందో ఏమిటో జీవితంలో, ఈ స్ట్రైక్ ఎప్పటికి తేలుతుంది అని చెప్పి మీరు వర్రీ అవుతుంటారు. వాడికి మాత్రం జీతమే రాలేదో, స్టేట్ బ్యాంక్ స్ట్రైకో వాడికి అనవసరం. వాడు మాత్రం పక్క నవ్వుకుంటూనే ఉంటాడు. వాడు హాయిగా ఉంటాడు. ఒకవేళ వాడికి కొద్దిగా వయసు వచ్చేవాడు మీరు చెప్పిన ఆ స్ట్రైక్ అయితే మా నాన్నగారు చెప్తే నాన్నగారు ఎక్కడొకటి తెచ్చేస్తారంటాడు. వాడికి తండ్రి గారు అంటే అంత శక్తివంతుడనో నమ్మకం. అంత హాయిగా ఉంటాడు. నేను అలా హాయిగా ఉండడం నేర్చుకున్నాను అని ఒక ప్రతిపాదన. ఒక సాలెపురుగు, అది కూడా నాకు గురువే. సాలెపురుగు ఎలా గురువు అంటే, సాలెపురుగు తన నోటిలో ఉన్నటువంటి లాలాజనాన్ని దారంగా మార్చి గూడు కట్టి ఆ గూడులోనే ఒక చివర కూర్చుని అందులో వాలినటువంటి ఈగ దగ్గరికి పరిగెత్తుకుంటూ సన్నటి దారాల మీద వెళ్ళి అక్కడ పడినటువంటి ఈగని ఆ దారాల మధ్యలోంచి
గూడు చితికిపోకుండా తప్పించి తీసి తన నోట్లో పెట్టుకుని ఆహారంగా మింగేసిన తర్వాత మళ్ళీ అదే దారాల్ని ఆధారంగా చేసుకుని గూడు పాడవకుండా ఒక మూలకి వెళ్ళి చక్కగా కూర్చుని మళ్ళీ వేరొక చోట గూడు కట్టుకుందాం అనుకున్న నాడు ఈ ఉన్న దారాలన్నింటినీ తన కాళ్లతో కలగాపలగం చేసి గూడు నాశనం చేసి వేరొక చోటుకి వెళ్ళి మళ్ళీ సంకల్ప మాత్రం చేత తన నోటిలోంచి ద్రవాన్ని దారంగా మార్చి గూడు కట్టుకున్నటువంటి సాలెపురుగుల సంకల్ప మాత్రం చేత మహాకామేశ్వరుడే ఈ సృష్టి చేసి నిర్వహించి లయం చేద్దాం అనుకున్నప్పుడు ఈ బ్రహ్మాండములను తనలోకి తీసుకునేటటువంటి పరమేశ్వరుడు నాకు సాలెపురుగు యందు దర్శనమైనాడు. అందుకని నేను సాలెపురుగును గురువుగా స్వీకరించాను అని సాలెపురుగుకి నమస్కారం చేశారు. సృష్టి స్థితి లయములు ఈశ్వరుడి వల్ల జరుగుతున్నాయని నేను తెలుసుకున్నాను. ఒక హరిణము అంటే లేడికి ఒక దోషం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఎక్కడో గడ్డి తింటుంటుంది. వేటగాడు ఏం చేస్తాడంటే దానికి ఏ పాట దానికి అక్కర్లేదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారా లేకపోతే ఎవరైనా మహానుభావుడు ఘంటసాల గారు పాడారా, ఇవేమో చూడదు. అది ఏం చేస్తుందంటే ఓ వల పన్నేసి దూరంగా కూర్చుని వేటగాడు ఏం చేస్తాడంటే ఓ పిచ్చి పాట ఒకటి మొదలు పెడితే ఆ పాట వింటుంది. విని అబ్బాయి ఎక్కడో పాట వినపడుతోందని గడ్డి తింటున్నటువంటి లేడి చెవులెత్తి ఇలా చెవులు కదిపి ఎటువైపు నుంచి ధనొస్తోందో అటు పరిగెత్తి ఆ పాట కోసం వల్ల పడిపోతుంది. పడిపోగానే బడిత పట్టుకొచ్చి వాడు పారిపోతుందేమని కాళ్ళ మీద కొట్టేస్తాడు. పడిపోయిన తర్వాత శుభ్రంగా తీసుకుపోతాడు, కోసేస్తాడు, చంపేస్తాడు, తినేస్తాడు. పాట చేత వశురాలైపోయినది జింక. ఆధ్యాత్మిక సాధన చేసేటటువంటి వ్యక్తి యొక్క సంగీతము కూడా ఈశ్వర కైంకర్యంగానే ఉపయోగపడాలి. గీతం శ్రావయామి అంటే అమ్మవారు వినడానికి ఆ పాట, నృత్యం దర్శయామి అమ్మవారు చూడ్డానికి ఆ పాట తప్ప నేనేదో వెర్రి డాన్స్ ఒకటి నేర్చుకుంటాను, ఓ పిచ్చ డాన్సు. ఫిట్స్ వచ్చేసిన వాళ్ళకి మెళ్ళో ఓ ప్లేట్ కడతారు. వాళ్ళు ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఎలా ఊగుతారో వాళ్ళకే తెలియదు. అలా ఊగిపోతే ఆ ఫిట్స్ చూసి వీడి చేతిలో ఒక ఇనప ముక్క పెడితే అప్పుడు ఆ ఊగుడు తగ్గుతుందని. అలా పాటేమో ఏదో చెట్టు మీద ఒక రామచిలుక కూర్చుని ఉన్నది అని ఉంటుంది. వీడేమో ఫిట్స్ వచ్చిన వాడు ఊగినట్టు ఊగుతూ ఉంటాడు. అలా ఊగిపోవడాన్ని డ్యాన్స్ అనుకుని నువ్వు చూడడం మొదలెడితే అది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అర్థరహితమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అసందర్భం, అసలు దానికి ఏమి సందర్భం లేదు. ఇది ఒక వెర్రిని పొంచి పోషించడం మొదలు పెడుతుంది నీలో. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఆధ్యాత్మికత అలవరుచుకునేటటువంటి వాడు అర్థం లేని పాటలు, అర్థం లేని నాట్యముల జోలికి వెళ్ళరాదు. భగవత్ సంబంధమైన వాటి యందు మాత్రమే మనస్సు పెట్టుకోవాలి అని నేను ఆ లేడిని చూసి నేర్చుకున్నాను. లకుముకి పిట్ట, ఇదే ఆఖరి గురువు. లకుముకి పిట్ట ఏం చేసింది అంటే ఒకానొకప్పుడు అది సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక చేపని చేత్తో పట్టుకుని చేత్తో అంటే ముక్కుతో పట్టుకుని ఎగురుతోంది. దీని నోట్లో చేపని ఎప్పుడైతే చూశాయో పెద్ద పెద్ద పిట్టలన్నీ దాని చుట్టూ వచ్చి అరుస్తూ దీని వెంటబడ్డాయి. అది అటెగిరింది, ఇటెగిరింది, అటు పరిగెత్తింది, ఎటు పరిగెత్తినా దాన్ని విడిచిపెట్టలేదు. అన్నీ దీని వెంటబడ్డాయి. అది ఏం చేసిందంటే ఆ చేపని కింద పడేసి చెట్టెక్కి కూర్చుంది. ఒక్క పిట్ట దీని దగ్గరికి రాలేదు. అన్నీ ఆ చేపను అటుకుని మళ్ళీ అరుచుకుంటూ ఓదాన్నోడు కొట్టుకుంటూ పోయి, ఓహో దాచుకోవడంలో ప్రమాదం ఉంది, త్యాగంలో అమృతత్వం ఉంది అని నేను ఆ లకుముఖ పిట్టని చూసి నేర్చుకున్నాను. అది ఎంత శాంతంగా హాయిగా ఉంది. ఎందుకనంటే అడుగుతాడన్న భయమే లేదు ఎవడును. అందరికీ తెలుసు 12,000 రూపాయలు జీతం వస్తే 12,000 వరకు 31వ తారీఖు ఖర్చు పెట్టేస్తాడు. ఇంకా వాడిని అడగడం ఎందుకు? అడిగేవాడు లేదని వీడు అన్నం అక్కర్లేదు. హాయిగా జీవితం ఏమయ్యా మరి ఎలాగా ఈశ్వరుడు ఉన్నాడు, ధైర్యంగా ఉంటాడు. అంటే నా ఉద్దేశం అందరినీ అలా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎవరు రూపాయి దాచకండి ఇళ్లలో అని కాదండి నా ఉద్దేశం. దాచాలో అంత దాచుకోండి, ఈశ్వరుడికి ఖర్చు పెట్టుకోవాలి మనుష్య జీవితంలో, లేకపోతే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ ప్రయత్నపూర్వకంగా అని లకుముకి పిట్ట వలన నేను ఒక పాఠమును నేర్చుకున్నాను అని చెప్పి మొత్తం 24 మంది గురువుల్ని మనకి దత్తాత్రేయుల వారు తాను పాఠం నేర్చుకున్నట్టుగా తనకి గురువులైనట్టు చెప్పారు తప్ప దత్తాత్రేయ స్వామి వారు అంత గొప్పవారు అయ్యారు కదండి. దత్తాత్రేయ స్వామి వారు అంత గొప్పవారు అవడానికి ఆయన గురువు గారు ఎవరో ఒకసారి మనకి తెలిస్తే మనం కూడా ఆ గురువుగారిని చూసి నమస్కారం చేద్దాం. కానీ ఇప్పుడు ఆ గురువుగారు లేరు అని నువ్వు తప్పించుకు తిరగకుండా గురువు అంటే ఎలా పెట్టేశారో చూడండి చట్రంలో. నాకు 24 మంది గురువులు, రోజు అసలు మనం ఎవరికి నమస్కారం చెయ్యాలి? అయ్య బాబాయ్ దత్తాత్రేయ స్వామి వారి గురువు గారండి అని దీప పురుగులకి నమస్కారం చెయ్యాలి. ఎందుకని? అవి గురువులకి గురువు అది. అందుకని ఇప్పుడు ఆ గురువులన్నీ కనపడుతున్నాయా లేదా? పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశ, సూర్య, చంద్ర, సముద్ర
ఇలా మీకు వరుసగా అన్ని ప్రతిరోజు కనపడుతున్నాయి. పాము, మచ్చికము, కొండచిలవ, ఆ కొండచిలవ పక్కనే ఒక పావురం, ఆ పక్కనే ఒక పతంగం, ఆ పక్కనే ఒక మచ్చికం, ఆ తర్వాత ఏనుగు, ఒక లేడీ, సాలెపురుగు, పింగళ అనబడేటటువంటి వేశ్య, ఒక కన్య, ఒక బాలుడు, ఒక ఆ చిట్ట చివరిది. అందుకే ఒకసారి ఎందుకైనా మంచిదని పురస్చరణ చేశాను, జారిపోయిన గురువు ఎవరైనా ఉంటే దొరుకుతారని. ఆఖరణ ఉండిపోయిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు? మహానుభావుడు ఆయన చెప్పిన లోపల భ్రమరకీటకము. భ్రమరకీటకము అంటే ఏమిటో తెలుసా అండి? భ్రమరము అంటే కందిరీగా ఒక పురుగు నట్టుకొస్తుంది ఎక్కడి నుంచో, దానికి అదో సరదా. పట్టుకొచ్చి ఆ కీటకాన్ని పట్టుకెళ్ళి అక్కడ ఎడుతుంది, ఓ గూట్లో పెట్టి. దానికి పనులన్నీ అయిపోయాయి అనుకోండి, ఆ పురుగు దగ్గరికి వస్తుంది. వచ్చి దాన్ని ఏమందో, తినదు, సంపదు, కొట్టదు, తిట్టదు. దాని వంక చూస్తూ అసలు కందిరీగో పెద్ద కందిరీగి వచ్చి ఇక్కడ జుమ్ అని తిరుగుతోంది అనుకోండి, మనం అది ఏం చేస్తుందంటే ఉపన్యాసం చెప్పలేము. అబ్బో కందిరీగంటే ఇలా అంటాం. అది యువతలవాడిలో ఉన్నటువంటి దృష్టి కేంద్రీకరణ లాగేస్తుంది. కందిరీగా అంత ఝంకారం చేస్తుంది ఆ రెక్కల కదపడంలో. అటువంటి భ్రమరం ఇంత పురుగు దగ్గరికి వచ్చి రోజు ఆ ఎదురుకుంటా నిలబడి జుమ్ అని శబ్దం చేస్తూ నిలబడుతుంది. ఈ చిన్న పురుగు పాపం భయంతో దాని వంక అలా చూస్తుంటే ఇంతంత గుడ్లేసుకుని దాని వంక చూస్తూ ఆ టెంటకిలములు ఇలా ఆడిస్తూ అంటూ చూస్తూ ఉంటుంది. ఈ పురుగు దాని వంక అలా చూసి 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 భయంతో కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే ఆశ్చర్యకరంగా ఉపాసనా బలం చేత ఈ పురుగు కందిరీగైపోయి జుయింగ్ అని ఎగిరిపోతుంది. అదేమిటంటే పురుగు కందిరీగైపోవడం ఏమిటండి? అంతే. మీరు గుండు సూది అట్టుకొచ్చి అయస్కాంతానికి వేసి అదే పనిగా రుద్దారనుకోండి, ఈ గుండు సూది ఇంకో గుండు సూదిని లాగేస్తున్నారు, అయస్కాంతం అయిపోతుంది. అయిపోయిందా లేదా? మీరు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఇది నమ్ముతున్నారు, అంతే. భ్రమరకీటక న్యాయం అది కూడా అంతే. ఓ పురుగు భ్రమరం అయిపోతుంది, కందిరీగా అయిపోతుంది. అలా నీకేమీ చేత కాకపోతే, ధ్యానం కూడా చేయలేకపోతే, ఒక మంచి మూర్తిని పెట్టుకుని ఇంట్లో నీ మనస్సు తొందరగా దేని యందు లగ్నం అవుతుందో దాన్ని చూస్తూ కూర్చో ఒక అరగంట. ఆహాహా, పాదాలు ఎంత బాగున్నాయి, ఆ పట్టు చీర ఎంత బాగుంది, ఆ పంచ్ ఎంత బాగుంది, ఆ మోకాళ్ళు ఎలా కనపడుతున్నాయో, ఆ స్వామి అమ్మవారు పెట్టుకున్న వడ్డానం ఎంత బాగుందో, దానికి చిరుగంటలు ఎంత బాగున్నాయో, ఎంత సన్నటి నడుమో. అమ్మా, నీ వక్షస్థలం లోకాన్నంతటినీ పోషించే వక్షస్థలం అమ్మా. అమ్మవారి కంఠం, గుండెల మీద మంగళసూత్రం, మంగళసూత్రంలో కనబడే శతమానాలు, అమ్మవారి కంఠానికి ఉన్న 3 గీతలు, ఎర్రటి చక్కటి ఆ గడ్డం, అమ్మవారి కింది ఎర్రటి పెదవి, పై పెదవి, అమ్మవారి ముక్కు, అందులోంచి పైకొచ్చి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం, దానికి పెట్టుకున్నటువంటి ఒక చిన్న నాసాభరణం, ఆ పైన ఇలా కోటేరులా పైకి వెడితే ఇటు అటు మన్మథ తోరణాలు లాంటి 2 కనుబొమ్మలు, ఆ మధ్యలో ఎర్రటి బొట్టు, విశాలమైనటువంటి లలాట భాగం, నల్లటి జుత్తు, ముడి, ఆ ముడికి తురవబడినటువంటి మల్లెలు, జాజులు, సంపంగెలు, పువ్వులు. అమ్మవారికి ఇంకా ముందుకొచ్చి చూస్తే 4 భుజాలు, 4 భుజాల్లోనూ అమ్మవారు అంకుశము, ఆ చెరుకు విల్లు మొదలైనటివి పట్టుకున్నటువంటి 4 ఆ చేతులు. ఇవి రోజు ఉట్టినే కూర్చుని అలా చూస్తూ కూర్చో. కొన్నాళ్ళకి బట్టి వచ్చేసి ఎక్కడ కూర్చున్నా ఇప్పుడు ఏమైపోతుంది, ఓ 3 నెలలు అలా చూసేసి బట్టి పట్టేస్తే ఎక్కడ కూర్చున్నావరే లలితాదేవి ఎలా ఉంటుందిరా అంటే పాదాల దగ్గర నుంచి నేను చెప్పేస్తానంటే తల్లెత్తేస్తాడు, చెయ్యెత్తేస్తాడు. నాకు లలితా సహస్రం తెలియదు కానండి. చిదగ్నికుండ సంభూతా దేవ కార్య సముజ్యత బుజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితారాగత్ స్వరూప పాషాఢ్యా క్రోధాకార అంకుశోజ్వల మనో రూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయక. మీరు చదువుతారు కదా, అలా నాకు తెలియదు కానండి. 4 చేతులు ఉంటాయండి, ఈ చేతిలో 5 బాణాలు ఉంటాయండి, ఈ చేతిలో చెరుకుకోదండ ఉంటుందండి, ఈ చేతిలో పాశం ఉంటుందండి, ఈ చేతిలో అంకుశం ఉంటుందండి, అమ్మవారి మెడలో పెద్ద మంగళసూత్రం ఉంటుందండి, దానికి 2 శతమానాలు ఉంటాయండి, ఇంకా మెడలో చాలా హారాలు వేసుకుంటుందండి, చింతాకు పథకం వేసుకుంటుందండి, అమ్మవారి జుత్తు ఇలా ఉంటుంది, కబరీబంధం ఇలా ఉంటుంది, అమ్మవారి బొడ్డి ఇలా ఉంటుంది, అమ్మవారి తొడలు ఇలా ఉంటాయి, అమ్మవారి మోకాళ్ళు ఇలా ఉంటాయి, అమ్మవారి పాదాలు ఇలా ఉంటాయి చెప్పేశాడు. ఎలా చెప్పేశాడు? ఒక మంచి మూర్తి ఒకటి కొనుక్కున్నాడు. అలా చూసి 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 వాడికి అదో అలవాటు. ఎవరైనా అడిగితే బాగుండి నేను చెప్తానని, లలితాదేవి ఎలా ఉంటుందో చెప్పనా అని చెప్పేస్తుంటాడు. ఇలా చెప్పి 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 కొన్నాళ్ళకి ఏమవుతుంది, వేరే ఇలా రాముడిని కూడా నేర్చుకుంటే అని రాముడిని మొదలెడతాడు. ఇలా కొన్నాళ్ళకి వాడు దేవతలందరినీ చెప్పేయడం మొదలెడతాడు, పైనుంచి కింద వరకును. ఆఖరికి ఇలా చెప్పగా చెప్పగా చూడగా చూడగా వాడు ఏమైపోయాడంటే అదే అయిపోతాడు. ఎందుకంటే వాడికి అదే తలుచుకోవడం అలవాటు అయిపోయింది, ఎప్పుడు అలా బట్టి పట్టడం అలవాటు చేసుకున్నాడు. ఏమైపోయాడు ఆఖరికి అంటే ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు తనకి తెలియకుండా రూపాన్ని ఆశ్రయించేస్తాడు.
తెలిసి పట్టుకున్నాడో తెలియక పట్టుకుంటున్నాడో రక్షించడం ఆ వస్తువు యొక్క నైజం, అందుకని ఆ వస్తువు రక్షించేస్తుంది. కాబట్టి ఏమైపోయింది, భ్రమర కీటకము నాకు గురువు అయిపోయినది. ఇలా నాకు 24 మంది గురువులు. వీళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నవాళ్ళు కాదు, ఈ లోకమునందు ఉన్నవాళ్ళు. ఇప్పుడు నీకెందుకు గురువులు కారు? ఆయన గురువు ఎలా అవుతాడంటే నువ్వు బెంగబెట్టుకోకర్లా, ఆయన దత్తాత్రేయుల వారికి గురువు. నీకెందుకు గురువు కాలేడు? నువ్వు దత్తాత్రేయుల వారి కన్నా గొప్పవారు ఏం కావుగా, కాబట్టి నీకు గురువు అయిపోవచ్చు. కాబట్టి దీప పురుగును చూస్తే నువ్వు ఆ విషయం జ్ఞాపకం పెట్టుకుని, చేపని చూస్తే జ్ఞాపకం పెట్టుకుని, పావును చూస్తే జ్ఞాపకం పెట్టుకుని, దేన్ని చూసినా నువ్వు ఈ విషయాలు బాగా మననం చేసుకుంటే ఇప్పుడు నువ్వేమైపోతావు? ఒక సత్పురుషుడు అయిపోతావు. కాబట్టి దత్తాత్రేయుల వారు తాను 24 మందిని గురువులుగా స్వీకరించానని చెప్పడంలో మన్ని ఉద్ధరించడం ఆయన యొక్క ప్రయోజనం. ఇది గురువు యొక్క ప్రయోజనం అంటే ఏమిటో తెలుసా అండి? మనని ఉద్ధరించుట. నాకు 24 మంది గురువులు అని చెప్పి ఆయన ఉద్ధరింపబడ్డారా? నన్ను ఉద్ధరిస్తున్నారా? నన్ను ఉద్ధరిస్తున్నారు. నాకు అప్పటికే కొంచెం తొందరగా దాటినందుకు బాధ కలిగింది. ఎందుకంటే ఇవి తెలుసుకోవడంలోనే అసలు ఉద్ధరణ ఉంది, అవి దాటేస్తే ఎలాగా? కాబట్టి దాటలేక ఇంకా అంతకన్నా గతి లేక దాటేశాను. అందుకని రేపు దాన్ని ఏదో ఒక స్థితికి తీసుకొచ్చి ఆపేయాలి. అందుకని చెప్పి పూర్తి చేశాను. ఇవాళ 24 మంది గురువులు దత్తాత్రేయ స్వామి పూర్తి చేయించినందుకు వారి పాదములు పట్టి నమస్కరిస్తూ, విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.